అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతము, దాని యొక్క విశిష్టత, అలాగే సంస్కృత భారతి వాళ్ళు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ ఏమేమైతే ఉన్నాయో పరీక్షలు, దాని గురించి మనకి నిన్న కొంతవరకు నేర్చుకున్నాము. మన గురువు గారు ప్రభాకర్ రావు గారు దీని గురించి వివరించారు. ఇవాళ దాన్ని కొనసాగిస్తున్నాము. ముందుగా తరగతిలో మన ప్రార్థన, దాని ముందు దేశమాతని ప్రార్థించుకుంటూ మన తరగతులను ప్రారంభించుకుంటున్నాము. సో ఈ రోజు మన తరగతి ప్రారంభానికి ముందుగా వందే మాతరం పాడవలసిందిగా కోరుతున్నాను. సార్ మీరు స్టార్ట్ చేయండి వందే మాతరం. విజయ్ భాస్కర్ గారు. వందే మాతరం, వందే మాతరం, శుభలాం సుజలాం సుఫలాం శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. జై హింద్. వందే మాతరం. ధన్యవాదాలు విజయ్ భాస్కర్ గారు. ఇప్పుడు హిమబిందు గారిని ప్రార్థన చేయవలసిందిగా, తరగతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ధ్యానం. హిమబిందు గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం మీరు వీడియో ఆన్ చేసుకుని చదవరా? మీ వీడియో వీడియో ఆఫ్ లో ఉంది. ఆన్లైనే ఉందమ్మా. ఇక్కడ నాకు ఆఫ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆన్ చేసుకున్నారు. ఓకే. ఇందాకే ఆన్ చేసింది. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతాత్ ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్య కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांतिः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। ఓం శ్రీ గురుభ్యో నమః। సర్వేభ్యः నమస్కారः। హరిః ఓం। ధన్యవాదాలు హిమబిందు గారు, చక్కగా ప్రార్థన చేశారు. వీడియో ఎందుకు ఆన్ ధన్యవాదాలు. మేడం ఆన్ చేయలేదు మేడం వీడియో, మీరు ఓన్లీ ఆడియో చేసుకున్నారు. అందుకని ముందు అదండి. కూడా అడిగారు, సార్ కూడా అడిగారు, అందుకని లేదు బాబు గారు మేడం, కూడా. నేను ఆన్ చేస్తే నేను ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది, ఎందుకనో మరి. పర్మిషన్ ఇచ్చినా ఆఫ్ అయ్యింది, అది ఎందుకు మరి. ఇప్పుడు మీరు విజయభాస్కర్ గారికి కూడా రాలేదు, మరి ఇద్దరిది వీడియో రాలేదు. నెక్స్ట్ టైం నుంచి అందరూ కూడా ఏం చేస్తారంటే ముందు ఒక 5 minutes ముందు మీరు చెక్ చేసుకుంటే ఈ ఇందాక ప్రాబ్లం ఆ రాకపోవచ్చు. సార్ వందే మాత్రం చేసినప్పుడు నా వీడియో ఆన్ లోనే ఉందమ్మా. అప్పుడు మీది రాదు కదా, సార్ది వస్తుంది. ఓకే. నేను ఇంకా ఓకే ప్రార్థన మీద ధ్యాస పెట్టాను కానీ అటు స్క్రీన్ వైపు చూడలేదు. ఓకే, ఓకే, లాస్ట్ లో కొంచెం చెక్ చేసుకోండి అలాగే. ఎన్ని ప్రార్థన చేసినట్టు. ఇంకోటి లిరిక్స్ ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఎదురుగుండా పెట్టుకోండి. లిరిక్స్ చూడటంలో ఆ వీడియో ఆఫ్ అయిపోతున్నట్టుగా ఉంది చూస్తుంటే. బుక్ చూసే చదివాను సార్, నేను ఫోన్ లో చదవలేదు, మరి రాసుకున్నాను. మరి ఆ వీడియో ఆఫ్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, ప్రొసీడ్ అవ్వండి వసుంధర గారు. గురువు గారు వచ్చారండి? వచ్చారు. వచ్చారు, ఓకే. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఈరోజు మనం రెండో రోజు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న రెండో సమూహానికి అందరికీ ఆహ్వానం. సంస్కృతము, సంస్కృత భాష, సంస్కృత భారతి వాళ్ళు కండక్ట్ నిర్వహిస్తున్న పరీక్షల గురించి మనకి గురువు గారు ఏహెచ్పి రావు గారు వివరిస్తున్నారు. నిన్నటి తరగతిలో కొంత నేర్చుకున్నాము. ఈ రోజు దాన్ని కొనసాగించవలసిందిగా గురువు గారిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం గురువు గారు, నమస్కారం. తరగతి ప్రారంభించవలసింది. హరి ఓం. సంస్కృత ప్రార్థన ధ్యానం. ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. యా సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసామ్యైక్య ప్రధానోద్యత యా వేదోపనిషత్ పురాణచయ సత్కావ్యశ్రితారాజతే శ్రియారాజతే సా భాషాజు సదాం సదా విజయతామాచంద్రతారారుణం. ఇది మన సంస్కృత భారతి రీజనల్ అధ్యక్షులైన దోర్బల ప్రభాకర స్మ గారు రాసిన మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ గారు రాసిన సంస్కృత శ్లోకం. ఏ భాష నుంచి ఏ భాష మంచి సంస్కృతికి సంప్రదాయాలకి మూలమో
ఏ భాష మంచి సంస్కృతికి సంప్రదాయాలకు మూలమో, ఏ భాష సర్వ విద్యలను పుట్టించినదో, ఏ భాష దేశం యొక్క మన భారతదేశం యొక్క సర్వ మానవాళి యొక్క అన్ని భాషలకు మాటలకు ఐక్యతను కలిగిస్తున్నదో, అన్ని భాషలకు కామన్ ఐక్యత కల్పిస్తున్నదో, ఒక నిమిషం. ఏ భాష వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మొదలైన అనంతమైన అనేకమైన సత్కావ్య స్త్రీలతో ప్రకాశించుతున్నదో, అటువంటి సంస్కృత భాష ఎల్లప్పుడూ విజయం పొందుగాక. సూర్యచంద్ర తారకలు ఉన్నంతకాలము విరాజిల్లుగాక, ప్రకాశించుగాక అని దోర్బల ప్రభాకర్ శర్మ గారు మనందరికీ ఈ బోధ చేస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సంస్కృత భాష యొక్క విజ్ఞానం గురించి ఆలోచిస్తే ప్రాచీన సాహిత్యం మొత్తం సంస్కృత భాషలోనే ఉంది. వేదములు సంస్కృత భాషలో కలవు. వేదములు ఎప్పుడు దర్శించబడినవో, ఎక్కడ దర్శించబడినవో తెలియబడటం లేదు. సృష్టి ప్రారంభం నుంచి మానవ సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయని తెలియబడుతున్నది. అనగా అతి పురాతనమైన గ్రహించాలి. కనుక సంస్కృతం కూడా అతి పురాతనమైన భాష అని గ్రహించాలి. భారతదేశంలో ప్రస్తుతం గల భాషలన్నిటికీ మాతృభాష సంస్కృతమే. ఎల్ల భాషలకును తల్లి సంస్కృత అంబ. వేదములు సంస్కృత భాషలో కలవు. కనుక సంస్కృతం వేద భాష, అతి ప్రాచీన భాష, మన భారతదేశ మాతృభాష అని గ్రహించాలి. మన రేపు సెన్సస్ వస్తున్నప్పుడు, మన యొక్క ఈ జనగణన లెక్కలు వచ్చినప్పుడు మీ ఇంటికి అందరూ వస్తారు. జనగణన లెక్కల వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ భాష సంస్కృత భాష, మాతృభాష, మా దేశ భాష సంస్కృత భాష, మా రాష్ట్ర భాష హిందీ భాష, నా భాష, నా మాతృభాష తెలుగు భాష అనేవి రాయండి. సంస్కృత భాషను తప్పకుండా మీరు ఉదహరించండి, తప్పకుండా. అప్పుడే సంస్కృత భాషకు కావలసిన ప్రాముఖ్యం మన సెంట్రల్ గవర్నమెంట్లో దక్కుతుంది, కేంద్ర ప్రభుత్వంలో దక్కుతుంది. కాబట్టి అదందరూ మన బాధ్యత, సంస్కృత భాషకు కావాల్సిన పరపతి ఇవ్వటం. ఇప్పుడు సంస్కృత భాషలో ఉన్నవి ఏమిటంటే 4 వేదాలు ఉన్నాయి. వేదాలు అపౌరుషేయాలు 4 వేదాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి వేదాంగాలు ఉన్నాయి. తర్వాత ఉపవేదాలు ఉన్నాయి. 6 వేదాంగాలు, 4 ఉపవేదాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, 2 ఇతిహాసాలు, ఇంకా మరేక ధర్మశాస్త్రాలు, సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ స్మృతి గ్రంథాలు. శృతి గ్రంథాలు అంటే వేదాలు, వినబడి నేర్చుకున్నవి వేదాలు. ఈ మిగతా చెప్పినవన్నీ కూడా స్మృతి గ్రంథాలు అంటే రాసినవి. ఇవన్నీ ఆ వేదాలు విన్న తర్వాత వీళ్ళ అవగాహన చేసుకుని మన వాళ్ళు రాసిన గ్రంథాలు. ఇవన్నీ 18 ఉన్నాయి మొత్తం. మెయిన్గా 18 ఉన్నాయి. 18 పురాణాలు ఉన్నాయి. 2 ఇతిహాసాలు ఉన్నాయి. సో ఇది మొత్తం మన యొక్క మూల గ్రంథాలు. వాటి మీద ఆధారపడి కొన్ని లక్షల గ్రంథాలు రాయబడ్డాయి, కొన్ని వేల కావ్యాలు రాయబడ్డాయి. ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్న మన యొక్క మూలధనం. సో 4 ఉపవేదాలు అంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వేదం, సాహిత్య వేదం, సాపస్య వేదం, శిల్పశాస్త్రం. 6 వేదాంగాలంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తు, జ్యోతిషం, కల్పం. 6 దర్శనాలంటే సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఇతిహాసాలు 2 శ్రీమద్ రామాయణం, మహాభారతం. 18 పురాణాలు లెక్కేసుకుంటే 18 మహాపురాణాలు. వ్యాసమహర్షి రాసిన 18 పురాణాలు మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుణ పురాణం, కూర్ణ పురాణం, స్కాంద పురాణం. ఒక్కొక్క పురాణంలోనూ కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి. మహాభారతంలోనే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. మిగతా గ్రంథాలన్నింటిలో కూడా వేల కొలది శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తం శ్లోకాలని లెక్కేసి కొన్ని లక్షల శ్లోకాలు అవుతాయి. ఇలాంటి వాంగ్మయం ఉన్న చరిత్ర సంస్కృత చరిత్ర. కాబట్టి ఏదో ఒకరి పుస్తకం 2 పుస్తకాలతో చెప్పే ధర్మం కాదు మంది. మొత్తం ఈ సంస్కృతి, సైన్సు మొత్తం చెప్పే గ్రంథాలన్నీ మన యొక్క మూల గ్రంథాలే.
కాబట్టి సంస్కృత భాష నేర్చుకుని సంస్కృత భాష ద్వారా ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం నిన్న చెప్పినట్టుగా మీకున్న సందేహాలు ఏమిటి అనే విషయం చెప్పే ముందు ఈ సనాతన ధర్మం అనే పుస్తకం వేద సమితి ప్రింట్ చేసింది. దీంట్లో ముందు మన షోడశ సంస్కారాల్లో ముందు 4 సంస్కారాలు విశాలక్ష్మి గారు రాసిన విషయాలు 4 సంస్కారాలు తెలుగులో అన్నప్రాసన సంస్కారము, తర్వాత అన్నప్రాసన సంస్కారము, తర్వాత చూడకర్మ సంస్కారము, తర్వాత మన తల వెంట్రుకలు తీసే సంస్కారము, తర్వాత అక్షరాభ్యాస సంస్కారము అనే 4 సంస్కారాల మీద అన్నప్రాసన, చూడాకర్మ, కర్మవేద, అక్షరాభ్యాసం 4 మీద వ్యాసాలు రాసి తర్వాత ఒక 40-50 శ్లోకాలు పిల్లలు నేర్చుకోవాల్సినవి, ప్రతి వాళ్ళు నేర్చుకుని అర్థం చేసుకుని దినచర్యగా ఉపయోగించవలసిన శ్లోకాలు ఒక 50 శ్లోకాల వరకు చూపించి ఈ పుస్తకాన్ని తయారు చేశాం. ఇది చిన్న ప్రైమరీ స్కూల్ లెవెల్లో పిల్లలకి అసలు సనాతనం గురించి తెలియని వాళ్ళకి ప్రచారం చేయవలసిన పుస్తకం. ఇది 10,000 దాదాపుగా ఒక 10,000 పుస్తకాలు ప్రింట్ చేశాము. ఈ 10,000 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసాము. నామమాత్రంగా ఒక 100-200 ఉన్నాయి. ఇంకా కావాలంటే మళ్ళీ ప్రింట్ చేస్తాము. కానీ వీటిని తీసుకోవస్తే బాగుంటుంది, తీసుకుని మీరు ప్రచారం చేస్తే బాగుంటుంది. హరి ఓం. ఇప్పుడు మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. చేయెత్తే ఒకళ్ళొకళ్ళని అడుగుతాను నేను. సంస్కృత భాష మీద మీకున్న సందేహాలు ఏమిటి? రియాక్షన్స్ దగ్గర మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే గురుగారు మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. అడగండి. విజయభాస్కర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. నాకు మా చిన్నప్పుడు సంస్కృత మా స్కూల్లో నేర్పించారు. అయితే నాకు ఇప్పటికీ ఒకటి ఏంటంటే సంస్కృత భాష హిందీ లిపిలో ఉంది ఏమిటి అని అనేది. హిందీ లిపి ఏమిటి? సంస్కృతం నేర్పించి చదివించారు మాకు. సంస్కృతమే హిందీ లిపిలో, హిందీయే సంస్కృత లిపిని వాడుతాం. దాన్ని దేవనాగరి లిపి అంటారు. ఓకే. దేవనాగరి లిపి సంస్కృతం దేవనాగరి లిపిలోనే ఉంది ప్రస్తుతం. పూర్వకాలంలో పాళీ లిపి, బ్రాహ్మీ లిపి, రకరకాల లిపులతో ఉండేది పూర్వకాలంలో. కానీ రెండు ఒకటే, హిందీను సంస్కృత భాష లిపి ఒకటేనా? లిపి ఒకటే, రెండింటికి దేవనాగరి లిపే వాడు. హిందీ కూడా దేవనాగరి లిపే వాడుతుంది. సంస్కృత భాష యొక్క లిపిని హిందీ వాడుకుంటాం. అయితే ఇప్పుడు కంపల్సరీగా సంస్కృత భాష నేర్చుకోవాలంటే మన హిందీ అక్షరాల నుంచి మొదలెట్టాలి. మీరు సంస్కృతాన్ని నేర్చుకున్నారు, హిందీ నేర్చుకోవట్లేదు. అర్థం చేసుకోండి. సంస్కృతం నేర్చుకోవడం అంటే అక్షరాలు నేర్చుకోవడం. అవి నేర్చుకుంటే హిందీ కూడా వస్తుంది మీకు. ఆ విధంగా మాట్లాడండి. సంస్కృత అక్షరాలు నేర్చుకుంటే హిందీ కూడా వస్తుంది, హిందీ అక్షరాలు కూడా వస్తాయి. సంస్కృతం చదవడం వస్తే హిందీ చదవడం కూడా వస్తుంది. కాబట్టి సంస్కృతమే మాతృభాష. దానికి కూడా లిపికి కూడా సంస్కృతమే మాతృ దానికి. అలా అర్థం చేసుకోండి. కానీ మీకు హిందీ కనుక చెప్తుంటే ఆల్రెడీ మన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హిందీ అందరూ నేర్చుకున్నారు. కాబట్టి హిందీ వచ్చిన వాళ్ళకి సంస్కృతం తొందరగా వస్తుంది. చదవటం రాయటం రెండు తొందరగా వస్తుంది. అది రెండు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయండి మీకు డౌట్లు? విజయభాస్కర్ గారు. హరి ఓం. నెక్స్ట్ అనిలా గారు. నమస్తే సార్. అది చిన్న డౌట్ అండి. ఇప్పుడు మామూలుగా ఈ వేదాలు అవి ఆడవాళ్ళు చదవకూడదని అంటారు. ఇప్పుడు గణపతి అథర్వ శీర్షం తీసుకుంటే అది ఋగ్వేదం నుంచి వచ్చింది అని నేను ఎక్కడో చదివాను. సో అట్లాంటివి మనం చదవచ్చా ఆడవాళ్ళు? ఆ గణపతి అథర్వ వేదం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం అట్లాంటివి సూక్తాలు అవి చదవకూడదని కొంతమంది చెప్పారు. యూట్యూబ్లో అవి చూడడం జరిగింది. సో ఇందులో ఏంటి కరెక్ట్ అని తెలుసుకున్నాం. సూక్తాలు చదవకూడకుండా ఉంటే వేదాలు బ్రహ్మవాదులు ఎందుకు అవుతారు? బ్రహ్మవాదులని ఆడవాళ్ళు ఎందుకు ఉంటారు వేదాలు సూచించిన వాళ్ళలో? వేదాలు చదివిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. చాలా కాలం నుంచి ఉన్నారు. ఇప్పటికి కూడా నేర్పుతున్నారు వేదాలను. చదవకూడదని ఎక్కడా ఏం లేదు. కానీ ఆడవాళ్ళకి శారీర లక్షణాల వల్ల, ఫిజికల్ కన్స్టెంట్స్ వల్ల వేదాలకు కావలసిన శుచిని, శుభ్రతని పర్మనెంట్ బేసిస్లో
కంటిన్యూస్గా మెయింటైన్ చేయటం కష్టం. అందుకని దాన్ని కొంచెం ఆ విషయాలని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని చదవచ్చు. ఆ రిస్ట్రిక్షన్స్ పాటించగలిగిన వాళ్ళు చదవచ్చు. అది మగవాడికి స్వతహా ఫిజికల్లో లేదు, అది ఆ పరిస్థితి. ఒక 3 రోజులు ఆడది ఆ యొక్క స్థితిలో ఉంది అంటే సాక్షాత్తు చచ్చిపోయిన కణాలను తనలో పెట్టి తిరుగుతోంది. 3 రోజులు, 4 రోజులు కన్నా 4 రోజులు 5 రోజులు కూడా ఉంటుంది కొంతమందికి, కొంతమందికి 10 రోజులు కూడా ఉంటుంది. అలా నడుస్తూ ఉంటుంది కొంతమందికి ఆరోగ్య లక్షణాల వల్ల. సో అలాంటి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం కోసం చెప్పారు, కానీ మీ ఆరోగ్యం చక్కగా ఉండి మీరు శుచి శుభ్రం, ఆ మడి ఆచారం, దానికి వేదాలకు కావలసిన శక్తి రావడానికి మీకు ఏ విధమైన పరిస్థితి మీరు మెయింటైన్ చేయగలరో, కావాల్సిన మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా చేయొచ్చు, తప్పేం లేదు. శ్రీ రుద్రం అవి కూడా అది చేయలేని వాళ్ళు చేస్తే వేదాలకేం నష్టం లేదు, మనకే నష్టం వస్తుంది, మనకి ఆ ఫలితం దక్కదు అంతే. అందులో కూడా నష్టమే లేదు. భగవంతుడిని మనం ఏమైనా అపవిత్రం చేయగలమండి? ఆయనే అపవిత్రం చేస్తాడు అందరినీ. ఓంకార శబ్దమే అందరినీ పవిత్రం చేస్తుంది. ఓంకార శబ్దాన్ని మనం అపవిత్రం చేయడం ఏమిటి అనేది కరెక్ట్ కాదు. కానీ మనం తెలిసి అపవిత్రం చేయకూడదు. ఏ విషయాన్ని కూడా తెలిసి మనం అపవిత్రం చేస్తామండి, దేన్నన్నా కానీ చేయం కదా. పాడైపోయిన వాటిని తీసుకెళ్ళి అన్నంలో అన్నం పక్కన పెట్టి తింటామా? కూలిపోయిన వాటిని పక్కన పెట్టుకుని మనం అన్నం తింటుంటామా? తినం కదా. అదే ఇది కూడా. కాబట్టి చేయకూడదనే ఉంటే లోపాముద్ర ఎందుకు అవుతుంది? వర్ణమే ఇదే కాదు, వర్ణం కూడా. అరుంధతి వేదం ఎలా నేర్చుకుంది? అరుంధతి బ్రాహ్మణ, ఐతరేయుడు బ్రాహ్మణ, తర్వాత జాబాలి బ్రాహ్మణ. కానీ అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. వాళ్ళు ఎక్సెప్షనల్గా పూర్వకర్మ ఫలితం ప్రకారం వాళ్ళు ఆ స్టేజ్లో ఈ జన్మలో బ్రహ్మస్థానానికి ఈక్వల్ అయిన స్టేజ్కి రాగలిగారు. ఏదో కారణాల వల్ల ఇంకో వర్ణంలో పుట్టినా కానీ కొన్ని కారణాల వల్ల మిగతా కర్ణంతా బాగుంది కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. అలాంటి వాళ్ళు ఆ పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేయగలిగారు. ఐతరేయ శాఖ అనేది బ్రాహ్మణుడు రాసింది కాదు, ఐతరేయ అరణ్యకం, సూత్రకన్యకు పుట్టినవాడు. జాబాలు ఎవరికి పుట్టాడో తెలియదు, వేదం నేర్చుకున్నాడు. కాబట్టి అవన్నీ దుష్ప్రచారం కోసం చేస్తున్న ఒకటి. ఆడవాళ్ళ విషయంలో చెప్పిన విషయం ఏంటంటే, ఇలాంటి అపవిత్రమైన జరిగిపోతుంది, అపవిత్రం అది అలవాటు అయిపోతుంది అందరికీ, ఎవరు పడితే వాళ్ళు అపవిత్రం చేయటం మొదలెడతారు అని చెప్పేసి అపవిత్రంగా ఉచ్చరిస్తారు. అది మంచిది కాదు, దేశానికి మంచి. అంటే వేదం చదువుతున్నామంటే దేశానికి మంచి జరగాలి, అదే వేదం యొక్క లక్షణం. వేదం రిసైట్ చేస్తున్నామంటే లోకహితం జరుగుతుంది. కాబట్టి ఆ తప్పులు చదివిన అశక్తత వల్ల కానీ, ఆ అశుచి వల్ల కానీ, తప్పులు చదివినా అశుచిగా మెయింటైన్ చేసినా నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. కాబట్టి అనవసరం. ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి చాలా కార్యక్రమాలు ఉంటాయి. పిల్లల్ని పోషించడం, పిల్లల్ని పెంచడం, ఇంట్లో వ్యవహారాలని చూడటం, ఇవన్నీ రకరకాల బాధ్యతలు ఉన్నాయి ఆడవాళ్ళకి. దానితో పాటు వేదానికి సంబంధించిన కార్యక్రమాలు, అర్చనలు, ఆ యొక్క యాగ యజ్ఞ యాగాది క్రతువులు వాళ్ళు కూర్చుని చేయడం, వాళ్ళు రిసైట్ చేయటం అంటే జరగని పని. అది నిష్ఠతో రోజు ప్రతిదినము అధ్యయనం చేయవలసిన సబ్జెక్ట్. ఏదో మనం 5వ క్లాసు 3వ క్లాసు చదివిన తెలుగు పుస్తకం పెద్ద భాష చదివినట్టు కాదు వేదం నేర్చుకోవడం అంటే. ఒక సబ్జెక్ట్లో పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, త్రిబుల్ పిహెచ్డి, లేకపోతే 10 పిహెచ్డి చేసినంత ఫలితం ఒక వేదం నేర్చుకున్నాడు అంటే. 16 ఏళ్ళు పడుతుంది వేదం నేర్చుకోవడానికి. 4 వేదాలు నేర్చుకోవాలంటే 16 ఏళ్ళు పడుతుంది మంచి ఇంటెలిజెంట్ ఫెలోకి. మంచి సంధాగ్రహం అయిన వాడికి 4 వేదాలు నేర్చుకోవడానికి 16 ఏళ్ళు పడుతుంది. ఒక శాఖ నేర్చుకోవడానికి, ఒక యజుర్వేద శాఖ నేర్చుకోవడానికి 8 ఏళ్ళు పడుతుంది. ఒక ఋగ్వేద శాఖ నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది, ఒక శాఖ నేర్చుకోవడానికి.
సో ఇట్స్ నాట్ సో ఈజీ జాబ్. ఏదో ప్రతివాడు నేర్చేసుకుంటా అనేది, ఏదో ఒక శ్లోకం నేర్చుకోవచ్చు, ఒక సూక్తి నేర్చుకోవచ్చు, ఒక అధర్వ శీర్షం నేర్చుకోవచ్చు, గణపతి శీర్షం నేర్చుకోవచ్చు. అవి పవిత్రంగా దాన్ని ఆచరించి పవిత్ర లక్షణాలతో చేయొచ్చు, తప్పేం లేదు. అలా చేసిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. దేశం మన 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 దేశంలో పూర్వీకులు బోలతో మంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అది. నెక్స్ట్ కృష్ణ ఝాన్సీ ప్రసాద్ గారు. చెప్పండి ఝాన్సీ ప్రసాద్ గారు, ఆడియో ఆన్ చేయండి, మ్యూట్ తీసేయండి. తీసండి. నమస్తే అండి. చెప్పండి. నమస్కారం. నమస్తే. నాకు మూడు డౌట్స్ ఉన్నాయండి. నిన్న మీరు చెప్పిన క్లాసులోని సంస్కృతం నేర్చుకుంటే దాని పద్ధతుల ప్రకారం ఫాలో అయితే 90% మన పిల్లలు అందరూ కూడా బాగా మంచి పద్ధతిగా పెరుగుతారు. ఏదైనా అడ్వర్స్ ఉన్నా ఒక 10% పాడవుతారు. దానికి రివర్స్ గా ఇప్పుడు 10% బాగుండి 90% ఇదవుతున్నారు. అయితే సంస్కృతం నేర్చుకోవడం వలన ఇలాగ 90% బాగవడానికి అంటే ఎలాంటి ఆస్కారం ఉంది, అదొకటి నాకు డౌట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సూక్తాలు ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుంది, కానీ స్వరయుక్తంగా చెయ్యాలి. మేము మాకుండే బాధ్యతలు పనులు చూసుకుంటూ ఇప్పుడు ఆ స్వరాలు నేర్చుకోవడానికి దానికి అంత టైం అవన్నీ పెట్టలేము. ఏవో చిన్న సూక్తాలు అవి చేసినా ఆ స్వరం తప్పు అది వస్తే ఏవైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అలాగే మేము మా ఇంట్లో మా కుటుంబము, భర్త, పిల్లలు అంతా బాగుండాలి, మా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి అంటే మా డైలీ ప్రార్థనల్లో మేమేమేమి సూక్తాలు ప్రార్థనలు చెయ్యాలి? ఈ మూడు. మొదటిది మీరు చెప్పింది ఏంటి? పిల్లలు నేర్చుకోవడం. ఎలా డిసిప్లిన్ ఎలా అవుతారు అని కదా. అవునండి. మొదటి సంస్కృత భాష నేర్చుకోవాలంటేనే ఒక డిసిప్లిన్గా ఉంటేనే నేర్చుకోవడం వస్తుంది. ఉచ్చారణ ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చారించాలంటే ఒక విధమైన డిసిప్లిన్లో మీరు నోటిని నాలికని నోటిని కలపాలి. ఒక సంస్కృత భాష మాట్లాడాలి అంటేనే అసలు ఏ భాష మాట్లాడాలన్నా మనసుకి జివ్వకి కనెక్షన్ ఉండాలి. దానికి ఇంకా ఎక్కువగా ఉండాలి సంస్కృత భాషకి. ఒక డిసిప్లిన్గా ఉంటేనే ఆ సంస్కృత భాష కరెక్ట్గా వస్తుంది. ఏకాగ్రత డిసిప్లిన్ ఉంటేనే వస్తుంది. ఆ ఏకాగ్రత లేకపోతే ఒకసారి విని వదిలేస్తే అది పోతుంది. అది సంస్కృత భాష జ్ఞాపకం ఉండదు. ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా భాషలు నేర్చుకున్నాం కాబట్టి. చిన్నప్పుడే సంసారాల్లో తల్లిదండ్రులు అందరూ సంస్కృతం మాట్లాడుతూ పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. మన తెలుగు వచ్చినట్టే వచ్చేస్తుంది. సంస్కృతం చిన్నప్పుడు నేర్పుతుంది ఏమంటే సంస్కృతంలో మోస్ట్లీ ఉన్నవి సూక్తులు, సుభాషితాలు. ఆ గ్రంథాల్లో కూడా ఉన్నవి ధర్మ రక్షణ, ధర్మ యొక్క అవగాహన, సత్యపాలన, ధర్మ ఆచరణ, ఇలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది సంస్కృత భాషలో చెప్పిన గ్రంథాల్లో. ఆ గ్రంథాల్లో నేర్చుకునే ఆ ఉదాహరణలు, ఆ రాజుల యొక్క చరిత్రలు, ఆ మహానుభావుల యొక్క చరిత్రలు తెలుసుకున్న పిల్లలు దాన్నే ఐడియల్గా తీసుకుంటారు. అలా కాకుండా ఏదైనా బిజినెస్ గురించో లేకపోతే సైన్స్ గురించో చెప్పడం మొదలెడితే ఆ పరమాత్మ తత్వం అనేది, భక్తి తత్వం అనేది, దైవతత్వం అనేది అలవాటు పడదు. కమర్షియల్ తత్వం అలవాటు పడుతుంది. కమర్షియల్ తత్వం అలవాటు పడితే అధర్మానికి కారణభూతాలు అవుతాయి. ధర్మం కరెక్ట్గా నేర్చుకోవడానికి సాధనం సంస్కృతం. సరిగ్గా తెలుసుకోవాలంటే ధర్మాన్ని సంస్కృత భాష సంస్కరించబడిన భాష, సంస్కారం మాట్లాడే భాష. అది నేర్చుకోవడానికే ఒక విధమైన ఏకాగ్రత లక్షణాలు కావాలి. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడే దాని సంస్కృత భాష కరెక్ట్గా వస్తుంది. అందుకని సంస్కృత భాష చిన్నప్పుడే నేర్పితే, 10 ఏళ్ల లోపల కనుక సంస్కృత భాష నేర్పితే వాడికి ఒక విధమైన సిస్టమేటిక్ లైఫ్ అలవాటు అవుతుంది. దానివల్ల అక్కడి నుంచి వాడి జీవితం అలా అలా మొదలెట్టడం. ఆ తర్వాత భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటి కావ్యాలు కనుక చదువులో, ఎడ్యుకేషనల్ సిస్టంలో సైడ్ బై సైడ్ నడుస్తూ ఉంటే ఈ ధర్మ లక్షణాలు వాడిలో అలవాటు పడుతూ ఉంటాయి. తద్వారా వాడు మంచి సిటిజన్ అవుతాడు. అది ఒకటి. రెండోది ఏం చెప్పారు మీరు? అది ఇప్పుడు దాని స్వరము ఉదాత్తం, అనుదాత్తం ఇలాగే చెయ్యాలని రూల్ ఉంది కదా. ఇప్పుడు అవన్నీ నేర్చుకోవడానికి కష్టం అవుతుంది. ధారణా శక్తి ఉండదు ఎక్కువ. అందుకనే కొన్ని మామూలుగా జరిగే స్తోత్రాలు, ఆదిశంకరాచార్యులు ఇవన్నీ ఆలోచించే స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చేశారు. అవన్నీ చదువుకుంటూ ఉంటే సరిపోతుంది.
మీరు నిజంగానే నిష్ఠగా ఉండి నేర్చుకోగలిగితే, మంచి గురువు దగ్గర నేర్చుకోగలిగిన అవన్నీ ఆ స్వరాలు నేర్చుకోగలిగితే మీరు అది చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అలా గురువు దగ్గర కూర్చుని నేర్చుకోలేకపోతే మీ అంతటా మీరు పుస్తకం చూసి చదివేస్తే తప్పులు చదివే అవకాశం ఉంటుంది. తప్పులు చదివినప్పుడు డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మంత్రంలో కనుక తప్పు మంత్రం చదివితే మీరు డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. మీనింగ్ మారిపోతుందని. మీనింగ్ మారిపోతుంది. మీనింగ్ మారిపోయి ఆ ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు మన శ్రీ సూక్తం ఉందనుకోండి, శ్రీ సూక్తం చదివితే ఒక చోట అలక్ష్మి అనాలి, అలక్ష్మి నాశయతు అని రావాలి. ఆ అలక్ష్మి పలకపోతే లక్ష్మీ నాశయతు అవుతుంది. కాబట్టి తెలియకుండా, అర్థం తెలియకుండా, గురువు దగ్గర డైరెక్షన్ లేకుండా, గురువు గారు చెప్పినట్టు నేర్చుకోకుండా ఏదో ఈ పుస్తకం చదివేసి ఆ పుస్తకంలో సంధులతోనూ సమాసాలతోనూ కలిసి ఉంటుంది. అవి సరిగ్గా ఉచ్చారించకపోతే ఆ అకారం పలకదు. అక్కడ పలకపోతే ఏమవుతుంది? నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఒక వేద బ్రాహ్మడు సప్తశతి పారాయణ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో జరిగింది, 10-15 ఏళ్ళ 20 ఏళ్ళలో జరిగింది ఈ విషయం ఇది. రోజు సప్తశతి పారాయణ చేస్తాడు ఆయన. మొదటి భార్య రోగం చచ్చిపోయింది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ సప్తశతి పారాయణ చేస్తున్నాడు. ఆయన రోజు చేస్తుంటాడు, సప్తశతి పారాయణ చేస్తున్నాడు. కొన్నాళ్ళ పైన రెండో భార్య కూడా పోయింది, మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు. అంటే గృహస్థాశ్రమానికి పెళ్లి కావాలి. భార్య అంటే అగ్నిహోత్రం, ఆడది అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం లేకుండా అధికారం లేదు మగవాడికి, అధికారం అగ్నిహోత్రం చేయటానికి. ఆ అగ్నిహోత్రం కూడా పుట్టించి తీసుకురావాలి ఆవిడ. ఆ తీసుకొచ్చిన అగ్రహంతోనే గృహస్థ గార్హస్థ అగ్ని నడుస్తుంది ఇంట్లో. దాంతోనే శ్మశానానికి వెళ్తాడు వాడు. అంతటి మహత్తుంది ఆడదంలో. కాబట్టి ఆ అగ్నిహోత్రం అనేదాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాను. అరే ఉదాత్త అన్న, మీరు ఆ బ్రాహ్మణుడు ఆవిడ కూడా రోగం వచ్చేసి బాధపడుతుంది, మూడో భార్య కూడా. అప్పుడు జయేంద్ర సరస్వతి గారి దగ్గర రావడం జరిగింది. ఆయన జయేంద్ర సరస్వతి గారి దగ్గరికి వచ్చి ఏమో మొరపెట్టుకున్నాడు. ఇక జరుగుతుంది, నేను చేసిన నేను నా పూర్వకర్మ ఏమిటి అని, నా దోషం ఏమిటి అని. ఆయన వెంటనే ఏం చెప్పారో తెలుసా అండి? నేను చెప్తూ నేను సప్తశతి పారాయణ చేస్తాను, రోజు సంధ్యావందనం చేస్తాను, కర్మలని చేస్తాను, మరి నాకు ఇలా ఎందుకు అవుతుంది అని అడిగారు. వేదం చదువుతాను రోజు. ఆయన అడిగారు, సప్తశతి పారాయణ చేస్తానని చెప్పాడు కదా ఆయనకి. ఆయన వెంటనే పక్క ఆయన్ని పిలిచి, ఒకసారి నేను సప్తశతి పారాయణ ఎలా చేస్తున్నాడో చూడండి అన్నారు. అందులో ఒక శ్లోకం ఉందిట, నాకు కరెక్ట్గా రాదు. ఆ శ్లోకంలో భార్యకి ఆరోగ్యం బాగుండాలి అనడానికి బదులు భార్య చచ్చిపోవాలని అర్థం వచ్చాడు చదువుతున్నాడు ఆయన. అవుతోంది, ఫలిస్తోంది అది. ఆయన సిన్సియర్గా చదువుతున్నాడు, భక్తితో చదువుతున్నాడు, తప్పు చదువుతున్నాడు, అంతే కదా. అవును. అయితే మరి ఇప్పుడు మేము గురువు ఆల్రెడీ దగ్గర 50+, నేర్చుకోండి. ఎప్పుడైనా సరే, ఏ ఏజ్లో అయినా సరే, మీరు ఏదైనా ఒక సూక్తి నేర్చుకోవాలంటే మంచి గురువు దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఉచ్చారణతో నేర్చుకోండి. ఒకవేళ అలా కాకుండా మనము ఇంట్లో రికార్డ్ పెట్టుకొని వింటూ మన పని దానికోసం సమాధానం చెప్పాను నేను ఆల్రెడీ. ఆదిశంకరాచార్యుల వారు పురాణాల్లో కూడా ఉన్నాయి ఇవి. పురాణాల్లో రకరకాల నోములు వచ్చినాయి, కొన్ని 10-12 నోములు ఉన్నాయి, చాలా నోములు ఉన్నాయి. అలాగే వ్రతాలు ఉన్నాయి, దశనా వ్రతాలు ఇలాంటివి ఉన్నాయి, నోములు ఉన్నాయి. కైలాస గౌరీ వ్రతము, ఈ నోము, ఆ నోము, చాలా నోములు ఉన్నాయి, 10 నోములు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతము, సత్యనారాయణ వ్రతము, ఇలాంటి వ్రతాలు చాలా ఉన్నాయి. ఇలా కాకుండా అష్టోత్తరాలు, తర్వాత అష్టోత్తరాలు ఉన్నాయి, 108 ఏమంటారు, 108 అది ఉన్నాయి. సహస్రాలు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం గురుగారు, శతనామ స్తోత్రము, సహస్రనామ స్తోత్రాలు, శ్లోకాలు లేని ఉన్నాయి. లలితా సహస్రం నామాలతో కూడా ఉంది, విష్ణు సహస్రనామం నామాలతో కూడా ఉంది, శ్లోకాలతోనూ ఉంది, నామాలతోనూ ఉంది. శ్లోకాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా, ప్రత్యేకంగా లలితా సహస్రం చదివేటప్పుడు జాగ్రత్తగా ఒక గురువు దగ్గర కరెక్ట్గా నేర్చుకోండి.
విష్ణు సహస్రంలో కూడా ఉంది, కానీ విష్ణు సహస్రం కన్నా లలిత సహస్రంలో అది కొంచెం సంస్కృతం అన్న పేర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకోవాలి. కాబట్టి అవి ఒక గురువు దగ్గర నేర్చుకుని కరెక్ట్గా చదవటం అభ్యాసం చేయండి, అంతవల్ల తప్పేం లేదు. అలాగా ఈ అష్టోత్తరాలు అవి పాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు. సంగీతం అంటే నా ఆరాధన, సంగీతం అంటే నాద బ్రహ్మ ఆరాధన. సంగీతము నా ఈ ఇవన్నీ కూడా, సంగీతం అనేది మెయిన్గా భక్తికి సంబంధించింది. సామవేదం అంతా భక్తికి సంబంధించింది. సామవాదం నుంచి వచ్చిందే సంగీతం. సంగీతం అనేది మామూలు ఆడవాళ్ళకి అందరికీ, ఆడవాళ్ళందరూ సంగీతం నేర్చుకుంటారు చిన్నప్పుడు, నేర్పుతారు. నా సాంప్రదాయం అది, ఆడపిల్లకి సంగీతం నేర్పడం. ఆడపిల్ల కనుక ఆడవాళ్ళు అనేది వాళ్ళు చేసిన వాళ్ళంతా పుణ్యం గురించి ఆలోచిస్తే, పురుషుణ్ణి పుణ్యవంతుడిగా చేయడం ఆడదాని బాధ్యత. వాడు పుణ్యకార్యాలు చేయడం, వాడు నిత్యకర్మలు చేయడం ఆడదాని బాధ్యత. వాడు కనుక సరిగ్గా చేసినప్పుడు, పురుషుడు సరిగ్గా చేస్తే అందులో సగం ఫలం ఆవిడకి అంత దక్కుతుంది. అదే ఆడది చేసిన పుణ్యఫలం మగవాడికి దక్కదు. అది శాస్త్రం చెప్తోంది ఆ విధంగా. అలాగే ఆడది చేసిన పాపం మగవాడికి అంటుతుంది, భర్తకు అంటుతుంది, ఆడది పాపి అయితే. అదే మగవాడి పాపం ఆడదానికి అంటదు. ఇది శాస్త్రం మనుస్మృతి చెప్తోంది, శాస్త్రం చెప్తోంది ఈ విషయం. అంతటి శక్తి అంతది ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి కదా. కాబట్టి మీరు మామూలుగా చేసుకోవాలంటే ఈ నోములు, వ్రతాలు, అష్టోత్తరాలు ఇవి చదువుకోవచ్చు. మీ బాధ్యత ఏదైతే ఉందో గృహంలో, ఆ బాధ్యత నిర్వహించడం మాత్రం ముఖ్యం. అది చేస్తే, అందుకని చాలామంది పతివ్రతలు నా భర్తను నేను అనుసరిస్తాను, భర్తే నాకు దైవము, ఆయన ధర్మంగా ఉంటే నాకు ధర్మంగా ఉన్నట్టే అని ఫాలో అయిన వాళ్ళే పతివ్రతలు అయ్యారు. వాళ్ళు వేద పండితులు కూడా అయ్యారు. అనసూయ మహాపండితురాలు, సావిత్రి మహాపండితురాలు, ఎవరు లేరు. కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. కాబట్టి అలాంటి భావాలు అన్నీ ఈ మధ్యకాలంలో వేసిన విషబీజాలు. ఆ విషబీజాల నుంచి బయటికి రండి. శుచి, శుభ్రం. అసలు బ్రాహ్మడు అంటే ఏమిటి, ఒక వేదం అంటే ఏమిటి, వేదం చదువుకున్నవాడు అంటే ఏమిటి, వాడు ఎలా ఉండాలి అనే సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ సూత్రాలు నేర్చుకోండి. దాని ప్రకారం శుచి, శుభ్రం మెయిన్. శుచి, శుభ్రం అనేది మెయిన్. మడి, ఆచారం, శుచి, శుభ్రం అనేది మెయిన్. వేదాలను ఇంట్లో ఉంచుకోవాలి అంటే. లక్ష్మి కూడా అంటారు. లక్ష్మి ఎలా ఉంటారు, లక్ష్మి ఎప్పుడు ఉందంటారు ఇంట్లో, అన్నీ శుభ్రంగా ఉంటాయి, శుభ్రత ఉండాలంటారు కదా. అంతే. సాత్విక లక్షణాలు ఉండాలి, కోపం ఉండకూడదు. కోపం ఉన్న చోట లక్ష్మి ఉండదు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. విష్ణుమూర్తి స్వరూపం ఏంటి, సాత్విక స్వరూపం. బ్రహ్మ ఎక్కడుంటే అక్కడ సరస్వతి ఉంటుంది. బ్రహ్మస్వరూపం ఏంటి, వేద స్వరూపం. వేదం ఎక్కడుంటే అక్కడ సరస్వతి ఉంటుంది. విష్ణు స్వరూపం సాత్విక స్వరూపం. సాత్విక స్వరూపానికి, సాత్విక స్వరూపం ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి. ధర్మం, సాత్వికం, ధర్మ రక్షణ, సాత్విక భావం అనేవి విష్ణుమూర్తి లక్షణాలు. ఆ ధర్మరక్షణ, సాత్విక భావం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లక్ష్మి తప్పకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడికి ఆవిడ. నెక్స్ట్ మల్లికార్జున గారు. ఒక్కటి గురువు గారు, నిన్న మీరు ఏవో బుక్స్ అవి చెప్పారు, పలానాది ప్రింట్ చేసాం బాగుంది, అవి మనం ఎక్కడ తీసుకోవాలి, ఎలాగా, అవి కూడా ఇప్పుడే చెప్పాను. మీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, కోర్స్ డైరెక్టర్ గారు బాబు గారు, ఆయన కన్సల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో పెడతారు, మీరు దానికి ఫాలో అయితే సరే. మల్లికార్జునరావు గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు తమరు నిన్న చెప్పేటప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నామని చెప్పారు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కల్పం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సైకిల్స్ జరిగిన, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అలా జరుగుతూ ఉందని చెప్పారు. ఇప్పుడు మనం 36 లక్షలు, ఈ సైకిల్లో 36 లక్షల సంవత్సరాలు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం అయిపోయి కలియుగంలో 5200 సంవత్సరం దగ్గర మనం ఉన్నామని చెప్పారు మీరు. నేను అడిగేది, మన కృష్ణుడు భగవద్గీత చెప్పడం కానీ ఇవన్నీ శ్లోకాలు కూడా ఈ
ద్వాపర యుగంలో చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి. అవును ఈ అవును ఇప్పుడు రాముడి కథ కానీ భారతం కానీ ఈ కథలు ఇవన్నీ కూడా ఈ పురాణాలు ఇతిహాసాలు ఈ సైకిల్కి సంబంధించినయా, లేకపోతే ఈ సైకిల్కి ఇంతకుముందు సంబంధించినవి. సైకిల్ ఇంతకుముందు సైకిల్లో కూడా అప్పుడు రామావతారము కృష్ణావతారము బదులు ఇంకేమన్నా ఉన్నాయి ఇవి ఈ సైకిల్కేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా అది అనేది పురాణాలు మనం బాగా చదివితే అర్థమవుతుంది. ఒక పురాణాల్లో నేను చదివిన ప్రకారం సార్. ఈ వేదాలను విభజించడం అనేది ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగంలో జరుగుతుంది. సార్ ఒక 2 మహాయుగాలకు ముందు అంటే ఇది ఇది ఏడోది కదా, ఐదులోనో ఇప్పుడు పరాశర మహర్షి చేశాడు, వేదవ్యాసుడి కింద చేశాడు. సార్ సార్ ఇప్పుడు వేదవ్యాసుడు చేశాడు అది ఈ ఈ ఈ మహాయుగంలో. సార్ అలాగే ఈ యొక్క అవతారాలు కానీ ఇంకో విషయం కానీ ప్రతి మన్వంతరంలో ఉండొచ్చు. మనం మార్కండేయ పురాణంలో ఉందేమో ఇప్పుడు చదువుతున్నాం. మార్కండేయ పురాణంలో ప్రతి మన్వంతరం గురించి రాసింది. ఇంకా సార్ మేము ఇప్పటిదాకా వెళ్ళలేదు. సార్ ఇంకా సార్ మార్కండేయ పురాణంలో ప్రతి ఒక్క మన్వంతరంలోనూ ఎవరు పరిపాలించారు, ఏం జరుగుతుంది అనేది రాసింది. సార్ అదే చదువుతున్నాం ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. 24, 25 అధ్యాయంలో ఉన్నాం. అవి ఎక్కడో సార్ మధ్యలో ఉన్నాయి ఆ మన్వంతరాల గురించి. కాబట్టి సార్ ఏం జరిగిందో ఏమిటో అవి చదివితే కానీ నేను చెప్పలేను సార్ ఇంతకుముందు జరిగిందా లేదా. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన కోట్ల సంవత్సరాలు, అవును నేను చెప్పిన కోట్ల సంవత్సరాలను ఈ కల్పానికి సంబంధించింది. అంటే శ్వేతవరాహ కల్పంలో సార్ 185 కోట్ల సంవత్సరాలు గడిచింది. సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 185 కోట్ల 40 సంవత్సరాలు లక్షలకి గడిచింది. ఇంకా ప్రతి 40 200 లక్షలకి ఒక సైకిల్ స్టార్ట్ అవుద్ది కదా సార్ మనకి. కృతయుగము త్రేతాయుగము. ప్రతి 43,20,000 ఒక మహాయుగం మధ్యలో ఇప్పటికి సంచకాలం ఉంటుంది. దాని ఎన్నో తర్వాత సైకిల్స్ జరిగిపోయి ఉన్నాయి మనకి. ఇందులో ఇంతవరకు 671 ప్లస్ 28 జరిగిపోయింది, 27 జరిగిపోయింది. సార్ 671 అంతా 6742, 426, 426 ప్లస్ 27, 453 మహాయుగాలు గడిచిపోయినాయి. అంటే ఈ గడిచిపోయి రామాయణం కానీ భారతం కానీ ఈ సైకిల్కి సంబంధించిన మనం పురాణాలు. చదివేవన్నీ ఈ సైకిల్ సంబంధించినవే. అదే సార్ అదే సార్ అదే నాకు డౌట్ అది దాని గురించి. పూర్వకాలం సంబంధించిన ఉండేవాడు. అందుకనే రకరకాల రూపాల్లో ప్రపంచం అంతా కనిపిస్తున్నాయి ఉన్న విషయాలు. సార్ 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 ప్రపంచం అంతా ఇప్పుడు ఎక్స్కవేట్ చేసుకుంటూ వెళ్తే చాలా రకాల రూపాల్లో రకాల ప్లేసుల్లో ఉన్నాయి. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క ప్లేస్ ప్లేస్ అయి ఉండొచ్చు. ఈ మన్వంతరంలో ఈ యొక్క మహాయుగంలో ఇప్పుడు మన ఈ భారతదేశం వేదభూమి కింద అవుతుందేమో, లేదా మొదటి నుంచి వేదభూమి కింద ఇక్కడే ఉందేమో అయి ఉండొచ్చు. పురాణాలన్నీ తరోగా చదివితే కానీ మనం కరెక్ట్గా మాట్లాడలేము. అన్ని పురాణాలు తరోగా చదివిగా మాట్లాడిన వాళ్ళే చదవగలుగుతారు. ఎందుకంటే పురాణాలు వేదవ్యాస మహర్షి అన్నిటికీ వివరంగా రాశాడు ఆయన విషయాలన్నీ కూడా. రకరకాల కథల్లో ఎన్ని రకాల కథలు, ఒకటి శివుడు, ఒకటి విష్ణువు, ఒక రోజు వేరు వేరు దేవతల్ని చెప్పినా కానీ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అని కామన్గా ఉంటాయి అన్నిట్లో. అదే ఒక్కొక్క విషయంలో ఒక విషయాన్ని గురించి ఎక్కువగా చెప్పారు ఒక్కొక్క పురాణాల్లో. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అక్కడ చదవాలి. ఇప్పుడు అందుకనే మార్కండేయ పురాణం చదువుతాం, దాంట్లో అవన్నీ ఉన్నాయని తెలుసుకుందాం. అంటే భగవద్గీత ఈ 5,000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ మనం నమ్ముతున్నాం. కానీ కొంతమంది చరిత్రకారులు 5,000 కాదు, ఇది 70,000 ఏళ్ల క్రితం, 80,000 ఏళ్ల క్రితం జరిగింది అంటున్నారు. దానికి ప్రూఫ్ లేదు. కానీ మనకు తెలిసిన ప్రూఫ్స్ ప్రకారం, మనకున్న శిలాశాసనాల ప్రకారం, మనకున్న చరిత్ర భాస్కర గోడ వెంకటాచలం గారు రాసిన ప్రకారం 5,101-2లో కృష్ణమూర్తి నిర్యాణం జరిగింది. 3,102 క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరంలో కృష్ణ నిర్యాణం జరిగింది అని ఆయన శిలాశాసనాలు అవి ఇవి చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. కోట వెంకటాచలం గారని విజయవాడకి సంబంధించిన ఆయన చరిత్ర భాస్కర్ ఆయన పేరు. 50-60 టైంలో 1950s 1960sలో రాశారు ఆయన పుస్తకాలు. 34 పుస్తకాలు రాశారు చరిత్ర మీద, వాటి మీద, ఆయుర్వేదం మీద. ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. అవి కొనుక్కొని చదువుకోండి, దానివల్ల చాలా నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు చరిత్ర గురించి. అవి చదివి తెలుసు. విశ్వనాథ 36 పుస్తకాలు రాశారు చరిత్ర గురించి, దేశ చరిత్ర గురించి తెలుగులో. అవి చదవండి, తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది. ఈ చెప్పేది ఏంటంటే ఆ చరిత్ర 3,102లో నిర్యాణం అయిన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది. అంతకుముందు 36 ఏళ్ల క్రితం మహాభారత యుద్ధం గడిచింది. ఆ 30 అంటే 3,102 ప్లస్ 36, 3,138 సంవత్సరాల సమయంలో భగవద్గీత ప్రవచనం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం జరిగింది కాబట్టి అప్పుడు. అది ఇంకా ఉందా డౌట్ మీకు?
అర్థమైంది సార్. అంటే ఇవి ఈ సైకిల్ కి సంబంధించిన అని నా ఇదిగానే ఉద్దేశం. భావించాలి. నా ఉద్దేశం ఈ సైకిల్ సంబంధించిన నా ఉద్దేశం. అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం మలేషియా, ఇండోనేషియా వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా రామాయణం చెప్తున్నారు. అంటే మరి ఈ సైకిల్లో జరిగిందని ఎలా చెప్తారు? ఎందుకంటే వాళ్ళ పేర్లు వేరుగా పెడుతున్నారు. కొంచెం తేడాగా ఉంది. అదే మెయిన్ రూల్ ఇదే అని కొంచెం తేడాగా ఉంది. అంటే మరి అవి ఇంకో సైకిల్ ఇవా అని నాకు డౌట్ వస్తుంది. సార్. ఈ సైకిల్ కాకుండా ఇంకో సైకిల్లో అక్కడ మరి ఇక్కడ అయోధ్య ఇక్కడ ఉందంటే అక్కడ కూడా అయోధ్య ఉందంటే ఆ అయోధ్య ఏంటి, ఈ అయోధ్య ఏంటి? మన ఈ అయోధ్య ఈ సైకిల్లో అనుకుంటే ఆ అయోధ్య ఎప్పటిది? ఇంకో సైకిల్లోదే. అంటే ఆ సైకిల్లో ఇంకో కథ ఏదన్నా ఉండి ఉండొచ్చు కదా సార్. ఇంకో మహాయుగంలో అక్కడ ఉందా రామాయణం? ఆ టైంలో రాముల వారు కాకుండా ఇంకొకళ్ళు ఎవరో ఉండి ఉండొచ్చు, అని తెలియదు. ధర్మాన్ని పాలించి కానీ ఉండొచ్చు. రాముడితోనే, రాముడి పేరుతో నడుస్తుంది అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ రాముడినే కూడా చెప్పుకుంటారు, రాజు పేరు సార్. రాముడినే చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పటికి కూడా. సార్ ఆ రామవంశం వాళ్ళే ఉన్నారని చెప్తారు వాళ్ళు. సార్ అదే. కాబట్టి మనం అది కొంచెం అన్ని ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దాని మీద. ఇంకా సార్ ఇంకా ఉందండి డౌట్? ఓకే, థ్యాంక్ యూ సార్. అవసరం నాకు లేదు. ఎప్పటి నుంచో డౌట్ ఉంది, ఒకసారి మిమ్మల్ని అడుగుదామని చెప్పని అడుగుతున్నాను అంతే, వేరే ఇంకేం లేదు. పర్లేదు, థ్యాంక్ చాలా యూ, థ్యాంక్ సంతోషం. యూ సార్. డౌట్లు ఉంటేనే మనం చర్చ చేస్తాం, మనం తెలుసుకొని. మరి 1000 ఏళ్ళగా చేసిన నాశనం అయిపోయిందని చరిత్ర నాశనం, అన్ని నాశనం అయిపోయినాయి. వీటన్నింటినీ సార్. పునరుద్ధరించవలసిన అవసరం ఎలా జరుగుతుంది? ఇలా చర్చల వల్లే జరుగుతుంది. సార్. చర్చ చేసి మనం మదించి మళ్ళీ కరెక్ట్ తీసుకొచ్చి స్థాపించాలి. అది అవసరం. కాబట్టి చర్చలు చేయడం తప్పేం లేదు. కాబట్టి వితండవాదం చేయకూడదు అంతే. అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అని వితండవాదం చేసే అధికారం మనకు లేదు. మనకేం నాలెడ్జ్ లేదు. కాబట్టి తెలుసుకోవడం కోసమే మనం తెలుసుకోవడం తప్పలేదు, రీసెర్చ్ చేయడం తప్పలేదు. వాసుదేవమూర్తి గారు, థ్యాంక్ యూ సార్. నమస్కారం. గురువు గారికి పాదాభివందనాలు సార్. నమస్కారం. ఇలాంటి గురువులు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. పూర్వజన్మ సుకృతం సార్. ఇలాంటి శిష్యులు ఎందుకంటే దొరకడం మా అదృష్టం. ఎందుకంటే సంస్కృతం కోసం మీతో పరిచయం జరిగింది. మీరు చేస్తున్న కృషి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఇంతకుముందు యుఎస్ లో ఉన్నప్పుడు కూడా మాకు పగలని లేదు, రాత్రం లేదు, అవిరళ కృషి చేసి మాకు సంస్కృతం నేర్పించేవారు. అయితే మీరు అయితే క్వశ్చన్కి వస్తున్నాను సార్. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సంస్కృత భారతి స్థాపించి 40 ఏళ్ళు అయిపోయింది. మరి 400 మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి స్టేట్ లో ఒక బ్రాంచ్ ఉంది. 18 దేశాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే సార్, ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకుంటే నాకేంటి ఉపయోగం? ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, జర్మన్ నేర్చుకుంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తానని ఒక ఇది ఉంది. ఇప్పుడు మేమంటే 50 తర్వాత వచ్చి మేము ఒక రియలైజ్ అయ్యి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను సార్, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అది ఇంగ్లీష్ నేర్పబడింది నాకు. అదే అలాగే సంస్కృతం కూడా చిన్నప్పటి నుంచి ఒక ఫౌండేషన్గా మనం ఎందుకు ఇప్పుడు సంస్కృత భారతి ఉంది, ఈ ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి, సంస్కృత భారతే కాదు. ఈ సంస్థలన్నీ కలిపి గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ లాగా ఎందుకు పెట్టకూడదు? మొదటి నుంచి సంస్కృతం నేర్పించాలని. ఏదో కొంత ఇప్పుడు అది మనకి ఆత్మ, సంస్కృతం అనేది ఈ సనాతన ధర్మానికి ఆత్మ లాంటిది. అటువంటి దాన్ని ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని మనం కంపల్షన్ గా ఎందుకు పెట్టకూడదు? అది ఒకటి క్వశ్చన్ సార్. రెండోది, నిన్న మీరు సంస్కృతం వేదాల గురించి చెప్తున్నప్పుడు మనకి వేదాల్లో 1135 శాఖలు ఉన్నాయని, అయితే వాటిలో కేవలం 13 శాఖలే ఉన్నాయని, ఆ 13 శాఖల్లో కూడా 7 శాఖలే ఇప్పుడు మనకి చెప్పబడుతున్నాయని ఇవన్నీ వింటున్నప్పుడు కొంచెం బాధ, వ్యధ కలుగుతుంది. ఏంటి ఇంతే మిగిలిందా మనకని. అంటే ఇప్పుడు బాధపడి నా బోటి వాడు, నా వయసు వాడు చేసేది ఏమి ఉండదు ఇంకా. అంటే ఇట్లా ఏదో సంస్కృతం నేర్చుకోవడం తప్పించి. అయితే జర్మనీలో 131 శాఖలు ఉన్నాయి అని చెప్పారు మీరు. వాళ్ళకి 11 యూనివర్సిటీలు, 131 శాఖలు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. అది కూడా మనం ఆ శాఖల్ని కూడా ఇక్కడికి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనేది రెండో ప్రశ్న. మూడోది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అని చెప్పారు. ఇప్పుడు అన్ని మన్వంతరాల్లో ఆబ్వియస్ గా సంస్కృతమే భాష అయ్యి ఉండాలి. మరి సంస్కృతం భాష అయినప్పుడు ఈ బోల్డ్ అన్ని భాషలు ఇప్పుడు ఏర్పడ్డట్టుగా ఆ మహాయుగంలో కూడా ఏర్పడిపోయి మళ్ళీ ఆ మహాయుగం అంతరించే టైంకి భాషలు కూడా అంతరించినాయి అనే భావించాలా? అంతే మరి. అది అంతవరకు క్వశ్చన్. అంతే, అది కరెక్ట్. లాస్ట్ ఆన్సర్ అదే ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అదే ఆన్సర్. ఏం మహాయుగం కొత్త, ఎప్పటికప్పుడు కొత్తదే చాప్టర్, కొత్త చాప్టర్ తయారవుతుంది. సైకిల్ ఈజ్ రిపీట్స్, దట్స్ ఆల్.
ప్రతి యుగంలో కూడా సార్ రామాయణం జరిగిందని అనుకోవాలా, అదే కదా జరుగుతుంది లాస్ట్ అనుకోవాలా? క్వశ్చన్, అంతకుముందు క్వశ్చన్ అదే కదా, దానికి చర్చ ఇంతకు ముందు ప్రశ్న అదే. సార్ దానికి ఓకే. సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి చెప్పిన మొదటి ప్రశ్న ఏమిటంటే, మొదటి ప్రశ్న ఏం చెప్పారు మీరు? చాలా ఇది సంస్కృత భారతి మనం సంస్కృత భారతి ఎందుకు వీళ్ళందరూ కలిసి ఎందుకు చేయకూడదు? చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? డెఫినెట్గా చేస్తున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనందరం ఈ రోజున మనం కూర్చుని ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటున్నాం. చేస్తున్నారు కాబట్టి చాలా స్కూల్స్లో కాలేజీల్లో సంస్కృతం భాష ఎంటర్ అయ్యింది. ఈ 10 ఏళ్ళుగా చాలా కృషి జరుగుతుంది కాబట్టి ఈ మాత్రమేనా జరుగుతోంది. అదే 30 ఏళ్ళలో చేయలేని ఈ 10 ఏళ్ళలో ఎక్కువ చేశాం. నేను 2013లో హైదరాబాద్లో పరీక్ష రాసిన వాళ్ళు 4, ప్రవేశ పరీక్ష రాసిన వాళ్ళు ఈరోజు 1000 మంది రాస్తున్నారు. సో పెరుగుతోంది, రోజు రోజుకి పెరుగుతోంది, అవేర్నెస్ పెరుగుతోంది. సమయం పడుతుంది. ఎందుకనంటే సంస్కృత భాషకి ఏ రోజునైతే సంస్కృత భాష కూడా కామన్గా మనం ఉద్యోగాలకి వాటికి ఇది అని అది ఎప్పుడు రాదో, అది రానంతకాలం ఇది కొంచెం వెనకబడినట్టు కనిపిస్తుంది. కానీ సంస్కృత భాష నేర్చుకునేది ఉద్యోగం కోసమే అనేది విషయం పొరపాటు. సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే సంస్కారం పెరుగుతుంది ఒకటి. రెండోది మన పూర్వ సంస్కృతి ఏమిటో, మన వేదాలు ఏమిటో, మన విషయాలు ఏమిటో, మన లక్షణాలు ఏమిటో అని తెలుస్తాయి 2. మూడోది వేదాల్లో లేనిది లేదు, రీసెర్చ్ చేయడానికి వీలుంది ఒకటి. మనం ఏది చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా మనం ఈ చదువుకుంటూ వీటి మీద రీసెర్చ్ చేసి మనం చెప్పచ్చు, ఇందులో ఉంది ఇది ఉంది అని. ఇప్పుడు పురాణాలు నేను చదువుతున్నాను, పురాణాల్లో నా బలాన్ని దాంట్లో రాజు ఎలా ప్రవర్తించాలో 24వ అధ్యాయంలో రాసింది మార్కండేయ పురాణంలో. 10వ అధ్యాయంలో పిండోత్పత్తి ఎలా ఉందో రాసింది. ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి మనం రీసెర్చ్ చేసి చెప్పచ్చు ప్రజలకి. లాభం ఏంటంటే లాభం ప్రతి డబ్బుతోనే కొనగలమా, డబ్బుతోనే వెయిట్ లెక్క పెట్టగలమా? అది పొరపాటు. ఆ భావనలే తీసేయాలి. మన చదువు విద్యా విధానంలో ఉన్న గొడవే అది. ప్రతిదీ డబ్బుతో తూకం వేస్తున్నారు, చదువే డబ్బు కోసం. మన లెక్క ప్రకారం, గురుకుల సిస్టమ్ ప్రకారం చదువు డబ్బు కోసం కాదు, చదువు ధర్మం నేర్చుకోవడం కోసం, న్యాయ ప్రవర్తన నేర్చుకోవడం. ప్రవర్తన, మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క లక్షణాలు, మనిషి యొక్క భావాలు ఒక విధమైన సిస్టమేటిక్ వేలో ఉండటం కోసం విద్య. తర్వాతది రెండోది అర్థం. ధర్మార్థ కామమోక్షాల్లో మొదటి చెప్పేది ధర్మం, ధర్మాన్ని నేర్పేది విద్య. ఆ తర్వాత నేర్చుకోవాల్సింది దాని తర్వాత అర్థం, కమర్షియల్, దాని తర్వాత కమర్షియల్ సైన్స్, దాని మీద ఆధారపడి కామం, కోరికలు తీర్చుకోవడం, భోగాలు అనుభవించడానికి కావాల్సిన ఇల్లు కట్టుకోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ కామాలు, కోరికలు. కామం అంటే ఒక సెక్స్ ఒకటే కామం కాదు, అన్ని కోరికలే. వీటన్నిటికీ సైన్స్ కావాలి, కోరికలన్నిటికీ. ఆ సైన్స్ అవన్నీ అర్థకామాల్లో ఉంది. కానీ మనం చెప్పేది ధర్మం. సంస్కృతం నేర్చుకుంటే ధర్మం తెలుస్తుంది నీకు, నీ డ్యూటీ తెలుస్తుంది, నీ బాధ్యత తెలుస్తుంది, నువ్వు మనిషిగా ఎలా ఉండాలో తెలుస్తుంది. నువ్వు ఏదైనా చదువుకో తర్వాత ఆ సైన్స్ని సంస్కృతం నుంచి తెలుసుకో, లేకపోతే ఇంగ్లీష్ నుంచి తెలుసుకో, లేకపోతే ఇంకో భాష నుంచి తెలుసుకో సైన్స్ని, నో ప్రాబ్లం. కానీ ధర్మాన్ని మాత్రం సంస్కృతం నుంచే నేర్చుకోవాలి. సో ధర్మం నేర్చుకున్న తర్వాత మిగతా ఏదైనా నేర్చుకో, ముందు ధర్మం నేర్చుకో, అది కూడా లెక్క. ముందు ధర్మం నేర్పుతుంది సంస్కృతం. సుభాషితాలు ఇవన్నీ ఏమిటవి? సూక్తులు మనిషి క్యారెక్టర్ని బిల్డప్ చేస్తాయి. అది రెండో క్వశ్చన్ ఏంటన్నారు మీరు? అంటే ఇప్పుడు వేదాలు అవి ఇన్ని బ్రాంచెస్, అంటే ఒకప్పుడు 1131 ఎందుకు తీసుకురాకూడదండి? తీసుకురావడానికి ప్రతి వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. ఎవరిస్తారు? అంత తేలిక ఇచ్చేస్తారా? కొన్నేళ్ల నుంచి కొన్ని కాంట్రాక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దేశానికి మధ్యలో కొన్ని అండర్స్టాండింగ్లు ఉంటాయి. ప్రయత్నించాలని, తీసుకురావాలని అందరికీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. గవర్నమెంట్ కూడా ఉండే ఉంటుంది, ఇదివరకు లేకపోతే ఇప్పుడు డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఆ దేశం నిరాకరించిందంటారా? నిరాకరణ. మీరు అక్కడున్న జర్మనీలో ఉన్న ఒక ఇంజనీర్ని, రీసెర్చ్ చేసిన ఇంజనీర్ని అడిగాను, మనకు పేపర్ ఇచ్చాడు ఆయన్నే అడిగాను, మీరు లైబ్రరీలు ఉన్నాయి కదండి, అక్కడ చాలా శాస్త్రాలు ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా అని. ఉన్నాయండి, చాలా ఉన్నాయండి, మనది మాత్రం దగ్గరికి రానివ్వరు వాళ్ళు అని చెప్పారు ఆయన. వాటిని మనకి ఓపెన్గా చూపించరు, దగ్గరికి రానివ్వరు మనని అని చెప్పాడు. సో ఎవరు వాళ్ళు దాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది మీకు కదా. అవును సార్. దే ఆర్ ప్రిజర్వింగ్ ఇట్.
ఆ ధనాన్ని ఎత్తుకుపోతారేమో అని భయపడుతున్నారు వాళ్ళు కదా, అందుకనే ఇవ్వట్లేదు మనకి. మనం ఆ పని చేయలేదు, మనం మనం వదిలేసుకున్నాం. ఎలా వదిలేసుకున్నాం అంటే మనది ఓరల్గా ఉంది కాబట్టి, జనాన్ని చంపేశారు కాబట్టి పోయినాయి మనకి. కోట్ల మంది చచ్చిపోయారు, బ్రాహ్మణులు కానీ నాన్ బ్రాహ్మిన్స్ కానీ. ఒక బ్రాహ్మలే కాదు, వేద పండితులే కాదు చచ్చిపోయింది సనాతన ధర్మం కోసం. వేద పండితులు కాని వాళ్ళు కూడా చచ్చిపోయారు చాలామంది, ధర్మం మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా. కోట్ల మంది చచ్చిపోయారు 10,000 సంవత్సరాల్లో. సో వాళ్ళందరి బాధ్యత మనం మళ్ళా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ జరుగుతుంది, దాని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరూ మీరు ఇంకో వర్డ్ చెప్పారు, నేను ఇంకేం చేస్తానండి. మీకు అందరినీ 50 ఏళ్ళు లేవు, అంటే 60 లోపల ఉన్నారు మీరు, అంతే కదా? 53 సార్, 53. 53 ఇది వెరీ యంగ్ ఏజ్. నువ్వు అలాంటి వాళ్ళే కావాలి నాకు. థ్యాంక్ యూ సార్. యూ కెన్ వర్క్ ఫర్ అండర్ 40-50 ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ 30 ఇయర్స్ మినిమం, 80 వరకు. నాకు 80, 79 నాకు ఇప్పుడు. అదే సార్, మీరు మాకు చాలా స్ఫూర్తిదాయకం సార్. కాబట్టి మీరు ఏదో అయిపోయింది నేనేం చేస్తాను అనుకోకండి. యూ కెన్ డూ ఎ లాట్ ప్రొవైడెడ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. మీకు ఇది ఉంటే, మీకు ఆ స్ఫూర్తి ఉంటే, ఉత్సాహత ఉంటే, సోత్సాహన నాస్తి అసాధ్యం నారాయణం. ప్రవేశంలో నేర్చుకున్నాం. ఉత్సాహం ఉన్నవాడికి అసాధ్యమైనది ఏం లేదు. నెపోలియన్ కూడా అది చెప్పాడు, నో ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అన్నాడు నెపోలియన్. సో చేయలేదంటూ ఏమి లేదు, తప్పకుండా చేయగలం. ఓకే, నెక్స్ట్ నాగరాజ్, ఇంకేమైనా ఉన్నాయా? గురువు గారు ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక విదేశీ భాష ఆంగ్లాన్ని ఇట్లా నేర్చుకుంటున్నప్పుడు నా సనాతన ధర్మానికి సంబంధించిన సంస్కృతం ఎందుకు నేర్చుకోకూడదు? ఎందుకు మనం కంపల్సరీగా పెట్టలేకపోయామంటే? 6 నెలలు సంస్కృతం నేర్చుకున్నారు మీరు ఏడాది నుంచో. ఎవరైనా అబ్జెక్ట్ చేశారు మిమ్మల్ని వద్దు నేర్చుకోవద్దని? అలా కాదు సార్, అంటే విద్యాభ్యాసం ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే కరికులంలో ఎందుకు పెట్టలేకపోయామంటే, అది సెక్యులర్ అని ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు మన డిఫరెంట్ ప్రభుత్వాలు రాజ్యం చేయటం, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాల మూలంగా పెడదారి పట్టిన మాట ఇది వాస్తవం కదా. అదే అందుకే ఇక్కడ ఉన్న వారందరికీ విజ్ఞప్తి సార్, హిందూ భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మనం ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఆ ప్రచారం కోసం కాదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఇది ఇంపార్టెంట్ అనే విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఓకే, నాగరాజు గారు. నమస్కారం గురుగారు, నేను నాగరాజు అండి. చెప్పండి. ఇప్పుడు హిందీలో నాగరాజు అందుకనే వాసుదేవన్ గారు చెప్పాను, నేను ఒక విషయం చెప్పాను కదా, రేపు మనం సెన్సెస్ వచ్చినప్పుడు సంస్కృతం ఇంపార్టెన్స్ గురించి నా మాతృభాష సంస్కృతం అని చెప్పేసి అందరికీ చెప్పాల్సిన అవసరం, మన బాధ్యత మన మీద ఉంది. మనందరం ఓటు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ పనులు చేస్తే చాలు. ఓటు అంటూ చేస్తే ఆటోమేటిక్గా అందరూ సరిగ్గా వేస్తారు ఓటు. ఎవరికి వేయాలని చెప్పే ప్లాట్ఫామ్ కాదు ఇది. ఓకే, నెక్స్ట్. నమస్కారం అండి. ఇప్పుడు హిందీలో ఎంఏ ఈక్వలెంట్ అంటారు ప్రవీణం ముగించిన వాళ్ళకి పాతకాలంలో దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో. ఇప్పుడు అలా చేసి ఎంఏ పూర్తయిన అంటే ఎంఏ ఈక్వలెంట్ అంటారు కాబట్టి మనకు ఇక్కడ ఈ సాంస్క్రిట్ కోర్సెస్లో ఏమైనా ప్రవేశం నుంచి కాకుండా ఇంకా హిందీ భాష అని వాళ్ళకి ప్రాథమిక నుంచి హిందీ భాష అని వాళ్ళకి మీరు చెప్పేది? నాగరాజు గారు వాయిస్ పోయింది. ఓం ప్రాబ్లం వచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. మీ వాయిస్ పోయింది. ఏమంటారు? మీరు హిందీ నేర్చుకున్న వాళ్ళు సంస్కృతంలో ఎగ్జామ్షన్ హిందీ దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ప్రవీణ రాసిన వాళ్ళకి ఈ సాంస్క్రిట్ కోర్సెస్ లో ఎక్కడైనా కన్సెషన్ ఉందా వేరే హయ్యర్ కోర్సెస్ కి వెళ్ళడానికి? సంస్కృతం అని చెప్పి అందుకనే రీడింగ్ అండ్ రైటింగ్ వరకే హిందీ మీకు పనికొస్తుంది. ఆ తర్వాత విభక్తి ప్రయోగాలు ఇవన్నీ కూడా హిందీలా ఉండదు సంస్కృతం. కాబట్టి సంస్కృతాన్ని సపరేట్గా నేర్చుకోవాల్సిందే. పాణిని వ్యాకరణం ప్రకారం నేర్చుకోవాల్సిందే. ఓకే, సో దాని స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సిందే. మీరు హిందీ ఏది భాష, విశారద భాష అయినా దాని హైయర్ లెవెల్ భాష అయినా కానీ, విశారద పైన కూడా ఏదో ఉంది కదా ప్రవీణ భాష అయినా కానీ మీరు సంస్కృతాన్ని రాదు మీకు. సాహిత్య రత్నాకర కూడా ఉందండి హిందీలో. అవన్నీ అవేమి రాసినా కానీ దాంట్లో మీరు పండితులు అవుతారు. కానీ సంస్కృత భాష విధానంలో ఈ వ్యాకరణంలో పండితులు అవ్వలేరు. ఈ వ్యాకరణం విడిగా నేర్చుకోవాల్సిందే. సరే, కాకపోతే చదవడం రాయడం ఫ్లూయెంట్గా చేయగలరు. అలాగే, ధన్యవాదాలు.
కానీ విభక్తులు సంధులు కొంతవరకు కామన్గా ఉంటాయి. కామన్. విభక్తుల యొక్క ప్రయోగం, అక్షర అది పద రచన, ఇవన్నీ సంస్కృతానికి కొంచెం తేడాగా ఉంటుంది. దానికన్నా సంస్కృతంలో హిందీ కన్నా తేడాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది మనకి. ఇంకో 10-25 నిమిషాలు ఉంది. 20-25 నిమిషాలు ఉంది. ఇంకా డౌట్లు ఉన్నాయా ఎవరికైనా? ఎనీథింగ్? హరి ఓం. ఇప్పుడు ఈ 4 లెవెల్స్లో ఏం నేర్పుతాం అనేది సూక్ష్మంగా చెప్తాను మీకు నేను. సంస్కృత భాషలో అక్షరాల దగ్గర నుంచి మొదలుపెట్టి స్వరాలు, వ్యంజనాలు, అక్షరాలు తయారు చేయటం, గుణింతాలు, సంయుక్త అక్షరాలు, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు, ఆ వాక్యాల తర్వాత ఆ వాక్య రచన, కర్తరి ప్రయోగ వాక్యం, కర్మణి ప్రయోగ వాక్యం, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇంపర్సనల్ వాయిస్, భావ ప్రయోగం అనే వాక్య రచన, కర్తరి ప్రయోగ వాక్య రచన, కర్మణి ప్రయోగ వాక్య రచన, భావ ప్రయోగ వాక్య రచన, అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇంపర్సనల్ వాయిస్. ఇవి రకరకాల పదాలు, వాటి విభక్తులు, అంటే కేసెస్, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, సబ్జెక్టివ్ కేస్, నామినేటివ్, ఎక్విజిటివ్ కేస్, ఇన్స్ట్రుమెంటేటివ్ కేస్ అని 7 కేసులు ఉంటాయి కదా సంస్కృతంలో. అలాగే హిందీలో, సంస్కృతంలో కూడా 7 కేసులు ఉంటాయి. ఆ కేసులు అవి నేర్పినందువల్ల ఏమిటి, అవి నేర్పడానికి అర్థం ఏంటి? ఒక శబ్దాన్ని ఎన్ని రకాలుగా ఎలా వాడచ్చు అనేది. ఒక రామ శబ్దం ఉందనుకోండి, దానికన్నా ముందు మనం ఒక ముందు చెప్పేస్తాను. విభక్తుల గురించి మొదలెట్టాను కాబట్టి చెప్తాను. దానికన్నా ముందు నేర్చుకోవాల్సింది ఇంకోటి ఉంది మీకు, అది తర్వాత చెప్తాను. నెక్స్ట్ విభక్తులు అనేవి 7 విభక్తులు. 7 విభక్తులు ఎందుకుంటే, ఏ లాంగ్వేజ్లో అయినా 7 విభక్తులు ఎందుకు వాడతాము? వాక్య రచనలో ఇవి ఒక విధమైన విశిష్టమైన స్థానాన్ని ఉంది. ఒక్కొక్క విభక్తి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రథమ విభక్తికి ఒక విశిష్టమైన స్థానం ఉంది, ద్వితీయ విభక్తికి ఒక విశిష్టమైన స్థానం ఉంది, తృతీయ విభక్తికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అలా 7 విభక్తులకి 7 విశిష్ట స్థానాలు ఉన్నాయి ప్రయోగం, వాక్య ప్రయోగంలో. ప్రథమ విభక్తి ఎప్పుడు వాడతాము అంటే, ఫస్ట్ కేసు, సబ్జెక్టివ్ కేసు ఎప్పుడు వాడతాము? ప్రథమ విభక్తి కానీ సబ్జెక్ట్ కానీ. ఇంగ్లీష్లో సబ్జెక్టు, సంస్కృతంలో ప్రథమ విభక్తి. ఈ ప్రథమ విభక్తి రూపం ఎప్పుడు వాడతాము అంటే, ఒక పని, వాక్యంలో పని అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. ఏ వాక్యం చూసినా కానీ పని ఉంటుంది కదా. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, సంస్కృతం కానీ, ఏదైనా సరే ఒక వాక్యం చెప్తున్నామంటే ఒక పని, ఆ పనిని చేసేవాడు ఎవరి మీద చేస్తున్నారు? రాముడు పాఠము చదువుతున్నాడు అంటే రాముడు అనేది కర్త ఉంటుంది, పాఠం అనే కర్మ ఉంటుంది, చదువుతున్నాడు అనే క్రియ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే సంస్కృతంలో కూడా ఉంటుంది. అది కామన్ అన్నిట్లోనూ. ఈ రామశబ్దం అనేది వాడటంలో, రాయటంలో తేడా ఉంటుంది, పలకటంలో తేడా ఉంటుంది సంస్కృతంలో మిగతా వాటి మీద. ఇంగ్లీష్లో రామ అంటే తెలుగులో రాముడు అంటున్నారు, సంస్కృతంలో రామః అంటాడు. ఈ రామః అనేది ప్రథమావిభక్తి శబ్దం, దానికి ప్రథమావిభక్తి రూపం. దానికి రామశబ్దానికి రామశబ్దం, రామః శబ్దం ప్రథమావిభక్తి రూపం. సో రామః రావణం వధతి అన్నాం. రామః రావణం వధతి, రాముడు రావణుని చంపుతున్నాడు, వధతి అని చంపుతున్నాడు. ఆ చంపుతున్నాడు అనేది ఈ రామ అనే శబ్దం సబ్జెక్ట్లో వాడినప్పుడు కదా, ప్రథమావిభక్తిలో వాడినప్పుడు రాముడు చంపుతున్నాడు అని అర్థమవుతుంది మనకి. కాబట్టి అది ప్రథమావిభక్తి, సబ్జెక్టివ్ కేస్. రామ కిల్డ్ రావణ అన్నప్పుడు రామ సబ్జెక్ట్ అది. ఇప్పుడు రెండో వాక్యం తీసుకున్నాం అనుకోండి మనం, రావణ రామం నిందతి, రావణుడు రాముణ్ణి నిందిస్తున్నాడు, రాముడిని నిందిస్తున్నాడు. నీనులా కుర్చీ గురించి రాముడిని నిందిస్తున్నప్పుడు రాముడు ఏమయ్యాడు? అక్కడ కర్మ అయ్యాడు. నిందించిన పని ఎవరు చేస్తున్నారు? రావణుడు చేస్తున్నాడు, వాడు కర్త, రావణుడు కర్త. రాముడు ఏమయ్యాడు? కర్మ అయ్యాడు. కర్మయుడు ఏమన్నా? రాముని అంటున్నాం. అదే రాముని అనేది రామం అంటాం సంస్కృతంలో. ద్వితీయ విభక్తి అంటే తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా, ఇంగ్లీష్లో ఏంటి? రామ కిల్డ్ రామ బ్లేమ్స్ రామ అంటాడు. రామ అనే శబ్దాన్ని, ఇది కర్త కర్మ అనేది డిస్టింగ్విషన్ లేదు దాంట్లో. రామ బ్లేమ్స్ రామ, రావణ బ్లేమ్స్ రామ. అదే మనం మార్చామనుకోండి, అటు ఇటు మారిపోతుంది అర్థం. రామ బ్లేమ్స్ రావణ అన్నాం అనుకోండి, మారుతుంది. అది సంస్కృతంలో మారదు. ఇప్పుడు రావణ రామం నిందతి రావణ రామం నిందతి అన్నాం అనుకోండి,
రామం నిందతి రావణ అన్న అర్థమే, సేమ్ అర్థం. నిందతి రావణ రామం అన్న సేమ్ అర్థం. అర్థం ఒకటే, అర్థం మారదు. ఎందుకని? రాము అనేది పర్టికులర్ పొజిషన్లో ఉంది, ద్వితీయ విభక్తిలోనే ఉంది. రాముణ్ణే నిందిస్తున్నాడు. నిందించేవాడు రాముడు అని ప్రథమాభక్తిలో ఉంది. రావణుడు నిందించేవాడు రావణుడు అని రావణుడు ప్రథమాభక్తిలో ఉంది. కాబట్టి అది ఏ ప్లేస్లో పెట్టినా కానీ మీరు అర్థం మారదు. అది ఇంగ్లీష్లో అలా కాదే. రామ కీళ్ళు రావణ ఉంది, రావణ కీళ్ళు రావణ ముందు రామ వెనక పెట్టామనుకోండి అర్థం మారిపోతుంది. కానీ సంస్కృతంలో మారదు అలా. ఓకే, కాబట్టి అది అడ్వాంటేజ్. కానీ వాడేది ఏంటంటే కర్తగా వాడేది ప్రథమ విభక్తి, కర్మగా వాడేది ద్వితీయ విభక్తి. అదే శబ్దాన్ని కర్మగా వాడితే ద్వితీయ విభక్తిలో చెప్పాలి. అదే శబ్దాన్ని అసోసియేట్గా వాడితే, అంటే సపోర్టింగ్గా, ఎవరికి ఇంకో దానికి సపోర్టింగ్గా వాడితే తృతీయలో చెప్పాలి. రామేణ సహా సీత అరణ్యం గతవతి, సీత అరణ్యమునకు వెళ్ళినది. ఎవరితో వెళ్ళింది? రాముడితో వెళ్ళినది. సో రాముడితో అనేటప్పటికి చేతంచేన్ తోడంతోన్ విభక్తి వాడాల్సి వస్తుంది. అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాం? బై రామ అంటాం, విత్ రామ అంటాం. ఆ విత్ బై ఎక్స్ట్రా వాడతాం. సంస్కృతంలో అలా కాదు. రామేణ, రామశబ్దం రామేణ అయిపోతుంది. ఇది తృతీయ విభక్తికి వాడతాం. చతుర్థ విభక్తికి వాడతాం. చతుర్థ విభక్తి ఏదైనా తీసుకుంటుంటే రామాయ నమః అన్నాం, రాముడు నమస్కారాన్ని తీసుకుంటున్నాడు. రామాయ నమః, రాముడు నమస్కారం తీసుకున్నాడు. రాముడి నిజాన్ని ఏం ఎందుకు చెప్తున్నప్పుడు రామాయ అంటున్నాం. రామాయ అంటే చతుర్థ విభక్తి. అలాగే ఇంగ్లీష్లో కూడా రామ, ఫర్ రామ, వాట్ ఫర్ యూఆర్ డూయింగ్? ఫర్ రామ ఐఎమ్ గివింగ్ నమస్కారం. ఐఎమ్ డూయింగ్ నమస్కారం ఫర్ రామ. ఫర్ రామ అంటున్నాం అక్కడ, ఇక్కడ రామాయ అంటున్నాం. ఈ రామ శబ్దాన్ని చతుర్థ విభక్తిలో వాడుతున్నాం. ఎప్పుడు? వాడు రిసీవర్ అయినప్పుడు, ఆ రాముడు రిసీవర్ అయినప్పుడు చతుర్థ విభక్తిలో వాడుతున్నాం. రామాత్ పుస్తకం స్వీకరోమి, రాముడి నుంచి పుస్తకాన్ని తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ బుక్ ఫ్రమ్ రామ. ఆ ఫ్రమ్ రామ అన్నదాన్ని మనం ఏమంటున్నాం? రామాత్ అంటున్నాం. ఆ ఫ్రమ్ తీసేసి రామాత్ అని, రామ శబ్దాన్ని రామాత్ అంటున్నాం. పంచమీ విభక్తిలో చెప్తున్నాం. రామాస్ వైఫ్, రామాస్ వైఫ్ అంటున్నాం. ఆ రామాస్ వైఫ్ బదులు రామస్య పత్ని అంటున్నాం. షష్ఠీ విభక్తిలో చెప్తున్నాం. రామస్య, రామాస్ అనే బదులు రామస్య అంటున్నాం. ఇది షష్ఠీ విభక్తిలో ఉపయోగిస్తున్నాం రామశబ్దాన్ని. అప్పుడు రామస్య అని వాడుతున్నాం. అంటే వాడి అంగభూతం. రామస్య పత్ని సీత. పత్ని ఎవరు? సీత. కానీ సీత పత్ని ఎవరికైనా కాదు. రాముడి పత్ని సీత, సీత పత్ని రాముడికి. కానీ ఆ పత్ని అనే శబ్దం ఎవరికి సంబంధించింది? రాముడికి సంబంధించింది. రాముడికి యొక్క పత్ని, సీత యొక్క పత్ని కాదు కదా. అక్కడ సీత పత్ని, పత్ని సీత యొక్క విశేషణం. సీత ఎవరు? పత్ని. ఎవరి పత్ని? రాముడి పత్ని. రామ శబ్దాన్ని అప్పుడు షష్ఠిలో వాడుతున్నాం. చివరి సప్తమి వచ్చేటికి ఆధారభూతం అందు నన్, రాముని యొక్క పత్ని అక్కడ షష్ఠి. ఇక్కడ రాముని యందు, అందు నన్నే సప్తమి విభక్తి కదా. రాముని యందు అనే భావం వస్తుంది. రాముని యందు సద్గుణాలు ఉన్నాయి. ఆ రాముని యందు అన్నప్పుడు రామే అనాలి, సప్తమిలో చెప్పాలి రామశబ్దాన్ని. అందు అనం మనం సంస్కృతంలో, రామే అంటాం. ఇదే తేడా అక్కడికి ఇక్కడికి. అక్కడ ఇంకో ప్రత్యయం వాడతాం, అందు, చేతంచ, డూ మూవులు ప్రథమా విభక్తి వాడతాం. ఇక్కడ విసర్గ ఉంటుంది అంతే. రామశబ్దానికి విసర్గ ఉంటుంది, ఇలా దీర్ఘం ఉంటుంది, లేకపోతే అమ్ము ఉంటుంది. డూ మూవులు అన్నదానికి విసర్గ, దీర్ఘం, హమ్ము ఉంటాయి ప్రథమా విభక్తిలో. ద్వితీయ విభక్తిలో మకారం ఉంటుంది, అక్కడ సున్నా ఉంటుంది తెలుగులో. రామం, రాముని నీ అను, నీనులా కుర్చీ గురించి అని ఉంటుంది తెలుగులో. తృతీయ విభక్తిలో చేతంచేన్ తోడంతో అని ఉంటుంది. ఇక్కడేమో రామేణ అవుతుంది, రామేణ అవుతుంది. అక్కడ చతుర్థ విభక్తిలో కొరకునికై ఉంటుంది తెలుగులో. ఇక్కడ రామాయ అని ఉంటుంది. పంచమ విభక్తిలో వల్లన్ కంటెని పట్టి అని ఉంటుంది. ఇక్కడ రామాత్ అని ఉంటుంది. షష్ఠిలో యొక్క, కీకు యొక్క లోపల అని ఉంటుంది తెలుగులో. ఇక్కడ రామస్య అని ఉంటుంది. అదే అందు నన్ను సప్తమి విభక్తిలో ఉంటుంది. ఇక్కడ రామే అని ఉంటుంది. ఇలా 7 విభక్తులు ఉపయోగించి మనం వాక్యరచన చేస్తాం. ఇది విభక్తుల యొక్క ఉపయోగం.
ఆ విభక్తులు అనేవి ప్రవేశంలో నేర్పుతాం. కర్మణి ప్రయోగ వాక్యం ప్రవేశంలో నేర్పుతాం. యాక్టివ్ వాయిస్ కర్మ ప్రవేశంలో నేర్పుతాం. దీనికి వాడాల్సిన క్రియారూపాలు ప్రవేశంలో నేర్పుతాం. 4 క్రియలు నేర్పుతాం. వర్తమాన కాల క్రియ, భూతకాల క్రియ, భవిష్యత్ కాల క్రియ, ప్రేరణార్థ క్రియ, 4 రకాల క్రియలు నేర్పుతాం. తర్వాత క్రియారూపాలు ఇంకో రకమైన 4 అవ్యయ రూపాలు ఉన్నాయి. అవ్యయాలు అంటే అవ్యయం అంటే ఏ విధమైన మార్పు విభక్తులు లేని పదాలు కొన్ని ఉంటాయి, వాటిని నేర్పుతాం. తర్వాత 7 విభక్తులు నేర్పుతాం. 7 విభక్తులు ఎలా ఉపయోగించాలి, వాక్యంలో ఎలా ఉపయోగించాలి వీటిని అనేది నేర్పుతాం 7 పాఠాల్లో. ఇంకా మిగతావి కొత్త కొత్త ధాతువులు ఎలా తయారు చేయాలి, కొత్త ధాతువు ఉపసర్గ ఉపయోగించి కొత్త ధాతువు తయారవుతుంది, ఆ కొత్త ధాతువు ఎలా తయారు చేయాలి, అలా అవన్నీ నేర్పుతాం ప్రవేశంలో. ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మీద ఆధారపడి పరిచయకు వచ్చేటప్పటికి కర్మణి ప్రయోగ వాక్యం నేర్పుతాం. కర్మణి ప్రయోగ వాక్యం అంటే పాసివ్ వాయిస్ ఎలా చేయాలి, యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, విధిలింగ్ ఎలా చెప్పాలి, విధి ఇది విధి అని చెప్పడానికి ఎలా చెప్పాలి అనేది పరిచయం. సందులు, ఒక శ్లోకాన్ని విడగొట్టాలి అంటే, శ్లోకంలో ఉన్న పదాలు విడగొట్టాలి అంటే సందులు ఉంటాయి. సందులు విడగొట్టి మనం ఒక పదం పదం అర్థం చేసుకోవాలి. పదం పదం అర్థం చేసుకుని అవి ఏ విభక్తిలో ఉన్నాయి, ఏ విభక్తిలో వాడబడ్డాయి అనేది అర్థం చేసుకోవాలి. ఆ పదాలు విడగొట్టడానికి సందులు తెలుసుకోవాలి. పద విభాగం చేసి శ్లోకం నేర్చుకోవాలంటే ముందు పద విభాగం చేయాలి. అంటే ఇండివిజువల్ పదాలు ఏమున్నాయని. వాక్యం అయితే కర్త కర్మ క్రియ అని రాసేస్తాం వరుసగా. కానీ శ్లోకంలో అలా ఉండదు. కర్త ఎక్కడో ఉంటుంది, కర్మ ఎక్కడో ఉంటుంది, క్రియ ఎక్కడో ఉంటుంది, మధ్యలో శబ్దాలు ఇంకొకని ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ కలిపి జంగులపై ఉంటాయి. కానీ అది ఎందుకు చేస్తున్నారంటే ఛందస్సు కోసం. ఇంకోటి అలా చేయడం వల్ల దాని అర్థమే మారట్లేదు. ఎందుకని విభక్తి ప్రయోగం క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే వేరు ప్లేస్లో పెడితే మరి అర్థం మారిపోతుంది. కానీ అలా సంస్కృతంలో అలా అవ్వదు. మీరు శ్లోకంలో ఎక్కడ పదం ఏది ఉన్నా కానీ, పదం ఎక్కడున్నా కానీ దాని స్వరూపం అది కర్త కర్మ క్రియ తెలిసిపోతుంది. అది శ్లోకంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇది క్రియాపదము అని తెలిసిపోతుంది. ఇది కర్తపదము, ప్రథమాభక్తిలో వాడబడిన పదం ఇది కర్తపదము, ఇది విశేషణము, ఇది క్రియా కర్మపదము, ద్వితీయ భక్తిలో వాడబడింది ఇది కర్మపదము అని తెలిసిపోతుంది. అది ఎక్కడైనా ఉంది. అందుకని మనం ఏం చేయాలి, వీటిని రాసేటప్పుడు ఛందస్సు కోసం వాటి కోసం కలిపి రాసేస్తారు. అది సంస్కృతంలో ప్రయోగం. అది సూక్ష్మంగా తయారవుతుంది. ఒక విధాన కంబైన్డ్ బామా ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసినట్టుగా అయిపోతున్నాడు శ్లోకంలో. ఇవన్నీ సమాసాలతోనూ సందులతోనూ నిండిపోతుంది. ఆ సందుల్ని విడగొట్టాలి. విడగొట్టి ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. దానికి సంధులు నేర్చుకుంటాం. పరిచయంలో స్వర సందులు నేర్చుకుంటాం. స్వర సందులు, వ్యంజన సందులు, విసర్గ సందులు, 3 రకాల సందులు. స్వర సందులు నేర్చుకుంటాం పరిచయంలో. విసర్గ సందులు, వ్యంజన సందులు శిక్షలో నేర్చుకుంటాం. క్రియలకి క్రియారూపాలు కొన్ని ఉన్నాయి. విధిలింగ క్రియారూపాలు, కర్తరి ప్రయోగ రూపాలు, కర్మణి ప్రయోగ రూపాలు, క్రియారూపాలను నామవాచకాలుగా వాడే రూపాలు, ఇలాంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోగాలన్నీ నేర్చుకున్నాం పరిచయంలో. ఇవన్నీ కాకుండా సుభాషితాలు, సూక్తులు, ప్రహేళికలు అంటే పొడుపు కథలు, ఇంకా శ్లోకాలు, శ్లోకార్థాలు, కథలు, రఘువంశం, ఇలాంటి కథలు, రఘువంశం పంచమహాకావ్యాలు ఈ 4 లెవెల్స్లో అయిపోతుంది. పంచమహాకావ్యాల పరిచయం అయిపోతుంది 4 లెవెల్స్లో. మన సంస్కృతిలో ఏవే గ్రంథాలు ఉన్నాయి వాటి పరిచయం అయిపోతుంది ప్రవేశంలో. పరిచయంలో ఇంకా కాకుండా ఈ శ్లోకాలన్నీ రకరకాల శ్లోకాలు, రకరకాల సుభాషితాలు, మంచి సుభాషితాలు. సదయం హృదయం యస్య భాషణం సత్యభూషణం కాయ పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. సదయం హృదయం యస్య అంటే మంచి హృదయం కలిగినవాడు, కరుణా హృదయం కలిగినవాడు. భాషణం సత్యభూషితం, మాట సత్యంతో నిండి ఉన్నప్పుడు. కాయ పరహితే అస్య, కాయం లోక కళ్యాణం చేసినప్పుడు ఆ పుణ్యాన్ని ఎవడాపగలడు? కలి కూడా అంటలేడు నిన్ను. నీకు పాపం అంటదు. నీకు ఎలాంటి భావాలుంటే పాపం అంటదు? నీ హృదయం క్లియర్గా కరుణతో నిండి ఉన్నప్పుడు, కల్మషం లేకుండా కరుణతో నిండి ఉన్నప్పుడు, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉన్నప్పుడు. రెండోది, ఎప్పుడు నువ్వు నిజమే మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పకుండా అండతో మాట్లాడకుండా ఉన్నప్పుడు, సత్యభాషణంగా ఉన్నప్పుడు. మూడోది ఏంటి, నీ శరీరాన్ని నువ్వు పరుల కోసమే ఉపయోగిస్తున్నప్పుడు, సెల్ఫ్లెస్గా పనిచేస్తున్నప్పుడు.
అప్పుడు నీకు పాపం ఏ విధంగానూ అంటదు. కలిస్తస్య కరోతి కిం. కలి వాడిని ఏం చేస్తాడు? కలిపురుషుడు అంటే పాపపురుషుడు. పాపపురుషుడు వాడిని ఏం చేయగలడు? ఏమీ చేయలేడు అని మీరు ఇందాన్ని అడిగారు, ఎవరో అడిగారు కదా, పిల్లలకి ఏం నేర్పితే వస్తున్నాయి. ఇవి నేర్చుకోవడం మూలంగా వాడికి అర్థం అవుతుంది అసలు మనం ఎలా ఉండాలి అనేది. చిన్నప్పుడే మిత్రులు, ఎలాంటి మిత్రులను చేసుకోవాలి, 6 రకాల సూత్రాలను ఎలాంటి మిత్రులను చేసుకోవాలో అవన్నీ అర్థమవుతాయి. ఇలాంటి వాడితే మంచి మిత్రుడు, ఇలాంటి వాడి చెడ్డ మిత్రుడు, ఇది భావాలు చెడ్డ భావాలు, ఇది మంచి భావాలు అని చిన్నప్పుడే అర్థమవుతాయి వాడికి. 10 ఏళ్ళ వాడికి 12 ఏళ్ళ వాడికి అర్థమవుతాయి. ఆ అర్థమైన వాడు ఒక సరైన మనిషిగా బతుకుతాడు. ముందు ముందు చెడు జరగదు. ఇలాంటి సూక్తులు చాలా ఉంటాయి సంస్కృతంలో, ఇలాంటి సుభాషితాలను 4 లెవెల్లో నేర్చుకుంటేనే మీరు దాదాపుగా ఒక 40-50 సుభాషితాలు నేర్చుకుంటారు ఈ 4 లెవెల్లో. పెద్దవాళ్ళకి సరిపోయి ఉన్నాయి, చిన్నవాళ్ళకి సరిపోయి ఉన్నాయి, పిల్లలకి సరిపోయి ఉన్నాయి, పెద్దవాళ్ళకి సరిపోయి ఉన్నాయి, వేదాంతం నేర్పోయి ఉన్నాయి. దాంట్లో ఆశ ఉన్నవాడు, ఆశ ఎవరికి ఆశకి ఎవరు దాసుడు అవుతాడో వాడు లోకానికి అంతగా దాసుడుగానే ఉండిపోతాడు అనే ఒక శ్లోకం ఉంది. ఆశకి ఎవడు దాసుడై ఉంటాడో అంటే కోరికలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాడు దాసిగా ఉండిపోతాడు అంతే. పెళ్ళానికి కానీ ఇంకెవరికి కానీ ఆ ఉద్యోగంలో గురువు దీనికి కానీ ఎవరికైనా సరే దాసి అయిపోతాడు అంతే. వాడికి ఆ కోరిక ఉంది కాబట్టి, ఆ కోరిక ఎప్పుడైతే ఉందో ఆ సంబంధించిన మనిషి కింద దాసి అయిపోతాడు వాడు. అదే కనుక కోరికలు జయించిన వాడు సన్యాసం లాంటి వాడు. కోరికలు జయించి మీరు సంసారం చేస్తున్నారు అనుకోండి, అందరూ మీకు దాసులుగా ఉంటారు. ఇది ఎవరికి? ఇది గృహస్థాశ్రమం ఉన్నవాడికి, పెద్దవాళ్ళకి. అది చిన్నప్పుడే చెప్తున్నారు. ఒక 18 ఏళ్ళు 16 ఏళ్ళు ఇచ్చిన వాడికి ఈ విషయం చెప్తే వాడి జీవితం ఎంత హాయిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సూత్రాలు చాలా ఉంటాయి సుభాషితాలు. ఇవి తెలుగులో కూడా నేర్పుతున్నారు, తెలుగులో లేవని కాదు, కానీ సంస్కృతంలో నేర్పుతున్న విధానం వేరు, చెప్పే విధానం వేరు. తెలుగులో కూడా మోరల్ సైన్స్ ఎక్కడ చెప్తున్నారు? ఇప్పుడు తీసిపారేశారు. ఇది లేకపోతే ఇలాంటివన్నీ పరిచయంలో నేర్పుతాం. అనువాదం చేయడం ఎలాగా, శబ్దానువాదం, భాషానువాదం, భావానువాదం. అవి అనువాదం ఎలా చేయాలి, ఏ విధంగా రూల్స్ పాటించాలి అనువాదం చేసేటప్పుడు, అవన్నీ చెప్తాం. ఇది పరిచయ భాగంలో. ఇది ఇప్పుడు మా ప్రవేశ భాగం నిన్న చెప్పాను. ప్రవేశ భాగం కనుక ఫౌండేషన్ అనుకుంటే పరిచయ భాగం పిల్లర్సు, గోడలు, శిక్ష భాగం రూఫ్. శిక్షలో వ్యంజనాలు, వ్యంజన సందులు, ఈ సందులు, తర్వాత క్రియాప్రయోగాలు, రకరకాల క్రియాభాగాలు, శత్రుంచ ప్రత్యయం, శాన ప్రత్యయం, ఇలాంటి ప్రత్యయాలు అంటే హయ్యర్ లెవెల్ దాని గురించి చెప్తాం అన్నమాట. కొన్ని ప్రత్యయాలు అవి శిక్షలోకి వస్తాయి. తర్వాత అన్వయ క్రమం, ఒక శ్లోకాన్ని ఎలా విడగొట్టాలి, ఎలా దాన్ని వాక్య రూపంలో రాయాలి అనేది చెప్తాం. మహాకావ్యాల గురించి చెప్తాం. అది అన్వయ రచన చేసేటప్పుడు మా భగవద్గీత శ్లోకాలు, రఘువంశ శ్లోకాలు వస్తాయి. ఆ అన్వయ రచన అదే ఒక శ్లోకం తీసుకుని దాన్ని విడగొట్టడం ఎలాగా అనేది శిక్షలోనూ కోవిదలోనూ నేర్పుతాం. శిక్షలోనేమో రఘువంశ శ్లోకాలు నేర్పుతాము, కోవిదకు వచ్చేటప్పటికేమో భగవద్గీత శ్లోకాలు నేర్పుతాం. దాన్ని విడగొట్టి అర్థం చేసుకోవడం, ఒక్కొక్క శ్లోకాన్ని విడగొట్టి అర్థం చేసుకోవడం ఎలాగనేది అది అన్వయ రచన అంటారు. అసలు మెయిన్ ఎయిమ్ ఏంటి? అన్వయ రచన. ఆ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకోవడానికి మెయిన్ లక్షణం. 2 లక్షణాలు, ఒక శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఈ 2 మెయిన్ టార్గెట్స్ ఈ 4 లెవెల్స్కి. ఈ 4 లెవెల్స్ అయ్యేటప్పుడు ఈ 2 రావాలి. ఒకటి శ్లోకాన్ని విడగొట్టి అర్థం చేసుకోవడం, ఎంత కష్టమైన శ్లోకాన్ని అయినా విడగొట్టి అర్థం చేసుకోవడం, సందులు విడగొట్టేది, సమాసాలు అర్థం తెలుసుకునేది, సమాసాలు అర్థం తెలుసుకుని, సందులు అర్థం తెలుసుకుని, అలంకారాలు అర్థం తెలుసుకుని, తద్దితాంతాలు, ఈ పదాలన్నీ అర్థం చేసుకుని, వాటన్నింటిని అర్థం చేసుకుని ఆ శ్లోకం యొక్క విడగొట్టి ఏ విభక్తిలో ఉంది, ఆ విభక్తి ప్రకారం వాక్యం ఎలా వస్తుంది, కర్త కర్మ క్రియతో ఎలా తయారు చేయాలి, ఆ వాక్య రచన, శ్లోకం నుంచి వాక్యం అంటే పద్యం నుంచి వాక్యం తయారు చేయడం, వాక్యం నుంచి అర్థం చేసుకోవడం, దాంట్లో ఉన్న అలంకారాలు ఏమున్నాయి, దాంట్లో సందులు ఏమున్నాయి, దాంట్లో ఉపమానాలు ఏమున్నాయి, ఇలాంటివన్నీ శిక్షా పరిచయ కోవిద లెవెల్లో. తర్వాత గ్రంథాలు రాసిన వాళ్ళు ఎవరు, వాల్మీకి చరిత్ర ఏమిటి, వ్యాసుడి చరిత్ర ఏమిటి, రకరకాల సంస్కృత పండితుడి చరిత్ర ఏమిటి,
ఈ వేదాంగాలు రాసిన వాళ్ళ చరిత్రలు ఏమిటి, దర్శనాలు రాసిన వాళ్ళ చరిత్రలు ఏమిటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇలాంటివన్నీ గ్రంథకార పరిచయం ఉంటుంది. కావ్య పరిచయం ఉంటుంది వాళ్ళ కవితలో, సంస్కృతంలో. ఆ వాక్యాలు రాయడం, కథలు రాయడం, 10 ఇవి రాయడం ఉంటుంది. ఇవన్నీ చెప్పేది. ఇప్పుడు లాస్ట్ 5 minutes ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సంస్కృతం నేర్చుకోవాలంటే ఉండవలసిన 6 సూత్రాలు. 1 శ్రవణం. గురువుగారు చెప్పింది జాగ్రత్తగా వినండి. ఉచ్చారణ తెలుసుకోవడం ముఖ్యం, ఇంపార్టెంట్. ఫొనెటిక్స్, ఉచ్చారణకి సంస్కృతం జాగ్రత్తగా వినాలి, విని ఆ ఉచ్చారణ పట్టుకోవాలి. అదొకటి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏమిటంటే వీడియోలు ఉన్నాయి, SCBC ఛానల్ వీడియోలు ఉన్నాయి, రాష్ట్రీయ సంస్కృత సమితి వీడియోలు ఉన్నాయి. లెర్న్ సాంస్క్రిట్ అని యూట్యూబ్లో కొడితే మీకు ఈ వీడియోలు వచ్చేస్తాయి. సంస్కృతం నేర్చుకుందాం అని మీరు కొడితే తెలుగులో యూట్యూబ్లో వీడియోలు వచ్చేస్తాయి. SCBC ఛానల్ వీడియోలు వచ్చేస్తాయి. TTD ఛానల్ వాళ్ళవి, వెంకటేశ్వర స్వామి ఛానల్ వాళ్ళవి వచ్చేస్తాయి. అవి రోజు వినండి. అడ్డమైన సీరియల్స్ మానేయండి చూడటం. ఈ వీడియోలు వినండి, రోజుకో వీడియో తప్పకుండా వినండి. మీకు తెలిసేంత, మీకు అర్థమయ్యేంత వరకు, మీరు డైజెస్ట్ అయ్యేంత వరకు వినండి. వింటే మీకు ఆటోమేటిక్గా మాట్లాడడం వచ్చేస్తుంది. మీ నోట్లో సంస్కృతం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అవి వింటుంటే. SCBC ఛానల్ 80 వీడియోస్ ఉన్నాయి, అవి వినండి. రాష్ట్రీయ సంస్కృతం లెర్న్ సాంస్క్రిట్ పెడితే రాష్ట్రీయ సంస్కృతం వాళ్ళు 40 వీడియోలు ఉన్నాయి, అవి వస్తాయి. అవి ఒకటే. ఇది విన్నా పర్లేదు, అది విన్నా పర్లేదు. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు వీడియోలు ఇస్తారు. ఆ వీడియోల ద్వారా మాట్లాడడం నేర్పుతారు, ఎలా ప్రశ్న వేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి, అవి నేర్పుతారు. అవి వినండి రోజు. అవి వింటే మీకు భాషణం అలవాటు అవుతుంది. ఇది శ్రవణం. శ్రవణం తర్వాత చింతనం. మీకు తెలుసుకున్న మాటలు ఉపయోగించి మనసులో ఆలోచించడం మొదలెట్టండి. ఖాదా అంటే తింటాం. అహం ఖాదామి, నేను తింటున్నాను అనుకోవడానికి అహం ఖాదామి, అహం అనే నేను, ఖాదామి అంటే తింటున్నాను. ఈ మాటలు నేర్చుకోగానే మీరు రేపు తినేటప్పుడు అహం ఖాదామి అనుకుంటూ ఉండండి. వాడు తింటున్నాడు, సహ ఖాదతి, వాడు తింటున్నాడు, వాడు చదువుతున్నాడు, సహ పఠతి, వాడు చదువుతున్నాడు. ఇలా సంస్కృతంలో చింతించడం మొదలుపెట్టండి. చింతన. ఏ భాషకైనా మనసులో చింతన ఉండాలి, మనసుకు అలవాటు అవ్వాలి ఆ భాష. కాబట్టి మనసులో ఆలోచించడం మొదలుపెట్టండి ఆ భాషలో. తెలుగులో ఆలోచించి సంస్కృతంలో మార్చడానికి ప్రయత్నించకండి. సంస్కృత పదాలు తెలుసుకొని సంస్కృత పదాలతో ఆలోచించడం మొదలుపెట్టండి మనసులో. అది చింతనం. కొన్నాళ్ళు తెలుగు పక్కన పెట్టండి, కంగారు లేదు. ఎక్కడికి పోదు తెలుగు ఇంగ్లీష్ ఆల్రెడీ బ్లడ్లో వచ్చేసింది మీకు, ఎక్కడికి పోదు. అది పోయే అవకాశం లేదు. ఇప్పుడు సంస్కృతాన్ని కూడా యాడ్ చేయండి దానికి. తెలుగుని పక్కన పెట్టి సంస్కృతంలో ఆలోచించడం మొదలుపెట్టండి, అది చింతనం. నెక్స్ట్ 3వది మననం. ఈ చింతనం చేసేప్పుడు కొన్ని పదాలు నాకు తెలియదు అని మీకు తెలుస్తుంది. ఈ పదాన్ని ఎలా, గోడని ఏమనాలరా అనుకుంటాం. గోడని కుజ్యం అనాలని ఎవడో చెప్తాడు. కుజ్యం అనేది పుస్తకంలో కనిపిస్తుంది. కుజ్యం, రేపటి నుంచి కుజ్యం అనాలి. ఆ కుజ్యం అని 10 సార్లు అనుకోవాలి. మా కరెంట్ బల్బు ఉంది. కరెంట్ బల్బుని ఏమంటారు సంస్కృతంలో? విద్యుత్ దీప అంటారు. సో విద్యుత్ దీప అని 10 సార్లు అనుకోవాలి. మీకు ప్రాక్టికల్ చెప్తాను. నేను 6వ క్లాస్ చదివేటప్పుడు ఎవడో నాకు చెప్పాడు విద్యుత్ దీప అని. నేను ఎన్నిసార్లు అనుకున్నాను నాకే తెలియదు. విద్యుత్ దీప అంటుండేవాడిని అంతే. అలా మననం చేసుకోవాలి కొత్త పదాలని. ఎలక్ట్రిక్ బల్బులు అలా పదాలు, కొత్త పదాలు తెలుస్తుంటాయి, వాటిని మననం చేస్తారు. దాన్ని మననం అంటారు. ఆ మననం ఇంపార్టెంట్. 3వది. 4వది పఠనం మౌనంగా చదవకూడదు సంస్కృతాన్ని. ఎందుకని అంటే మీ నాలుకకి, పొట్టలో ఉన్న కండరాలకి ఆ ఉచ్చారణ అవగాహన అవ్వాలి. అవి ఎకష్టం అవ్వాలి, నాలుక ఎకష్టం అవ్వాలి. నాలుక మడత పెట్టడం, నాలుక తిరగడం, గాలి రావడం, దానికి నాలుక అలవాటు పడాలి. పడకపోతే మీకు మాట నోట్లోంచి రాదు. మనసు ఫీడ్ చేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. మనసు తెలుసు కదా, చదివారు కదా, మౌనంగా చదివారు, మనసులోకి వచ్చేసింది. కానీ మన నాలుక ఎలా తెలుసు? నాలుక తెలియదే అది ఎలా పలకాలో. ఇది ఒత్తుగా పలకాలని తెలుసు, మహాప్రాణం గట్టిగా పలకాలని తెలుసు. గట్టిగా ఎలా పలకాలి? ఏ సంగీతం అన్నా, ఏ పాట అన్నా చదవకుండా అభ్యాసం చేయకుండా వస్తుందా మీకు ఏ పాట అన్నా? సంగీతం ఎలా నేర్పుతారు? నీళ్ళలో నుంచోబెట్టి నేర్పుతారు. కుండలో నీళ్లు పోసి కుండ పట్టుకుని నేర్పుతారు మామూలుగా రాని వాళ్ళకి.
అంత అంత ప్రయాస చేసి నేర్పుతారు రాని వాళ్ళకు కూడా. అలాగే సంస్కృతం కూడా మనం ప్రయాసతో నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఆ విధంగా ఉచ్చారణ నేర్చుకోవాలి కదా, చదవాలి కదా, నాలుగుకి అలవాటు పడాలి కదా, ఈ బాడీకి అలవాటు పడాలి కదా, కంఠానికి అలవాటు పడాలి కదా, ఈ స్వరం అలవాటు పడాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఓపెన్గా ప్రాక్టీస్ చేయాలి. దానికి పఠనం గట్టిగా చదవాలి, మౌనంగా చదవకూడదు, ధ్యానంగా చదవాలి, గట్టిగా చదవాలి. ఏదో కూరలు కోసుకుంటున్నావు, అది చేస్తున్నా చూడకూడదు, వినకూడదు. ధ్యానంగా వినాలి, ధ్యానంగా చదవాలి, పఠనం గట్టిగా చదవాలి. ఉచ్చైహి పఠతు, గట్టిగా చదవండి. ఇది పఠనం. పఠనం తర్వాత భాషణం. రోజు 5 నిమిషాలు ఆ రోజు నేర్చుకున్న పదాలను ఉపయోగించి 5 నిమిషాలు మీరు మాట్లాడుకోండి. మీలో మీరు మాట్లాడుకున్నా సరే, ఇంకోళ్ళతో మాట్లాడినా సరే, ఆ మాటలు ఉపయోగించి వాక్య రచన అనే దాన్ని అలవాటు చేసుకోండి. తీరుబడే కూర్చుని 5 నిమిషాలు, రాత్రి పడుకునే లోపల 5 నిమిషాలు కూర్చుని చేసుకోండి. రోజు డైరీ రాయటం అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన సంస్కృత పదాలతో డైరీ రాయటం మొదలుపెట్టండి. తెలియని పదాలను తెలుగులోనో ఇంగ్లీష్లోనో రాసుకోండి, తప్పులేదు. తెలిసిన సంస్కృత పదాలు ఉపయోగించి రాసుకోండి. డైరీ రాయండి రోజు సంస్కృతంలో. ఇది పఠనం. తర్వాత భాషణం. తర్వాత భాషణం మాట్లాడటం. మీలో మీరు మాట్లాడుకోవచ్చు, మీ ఇంకోటితో మాట్లాడవచ్చు, ఫ్రెండ్స్ కానీ ఒక గ్రూప్గా కలిపి మాట్లాడుకోవచ్చు. ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు 4 కలిసి మాట్లాడుకోవచ్చు, సంస్కృతం నేర్చుకునేవాళ్ళు. అది భాషణం. భాషణం తర్వాత 6వది లేఖనం. డైరీ రాయటం మొదలుపెట్టండి సంస్కృతంలో. ఈ యొక్క సంస్కృత పుస్తకం ఏ పుస్తకం అయితే ఉందో దాన్ని మళ్ళీ కాపీ చేయండి ఇంకో నోట్బుక్లో. ఎలా కాపీ చేయాలి? ఒక్కొక్క సెక్షన్లో 8 సెక్షన్లు ఉంటాయి. సుభాషితాలు ఒక చోట, ఒక సుభాషితం ఒక్కొక్క లెసన్లోనూ ఒక సుభాషితం, 2 శ్లోకాలు, ఒక ప్రహేళిక, ఒక కథ అలా ఉంటాయి. ఒక క్రియారూపం ఇలా నేర్పుతారు ఒక్కొక్క లెసన్లోనూ. 10 లెసన్లు ఉంటాయి ప్రవేశ పాఠంలో. ఈ లెసన్లన్నీ, ఈ సుభాషితాలన్నీ ఒక చోట, ఈ 10 లెసన్లో ఉన్న సుభాషితాలు ఒక చోట, 10 నిమిషాల్లో ఉన్న సూక్తులు ఒక చోట, 10 లెసన్స్లో ఉన్న శ్లోకాలన్నీ ఒక చోట, అలా రాసుకోండి. ఆ విధంగా రాసుకున్నందు వల్ల మీకు లేఖనం అలవాటు అవుతుంది, బాగా రాయటం అలవాటు అవుతుంది, ఒక చోట ఉంటాయి, రికార్డు కింద పనిచేస్తుంది. సో ఈ విషయాలతో సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు నా క్లాసులో చేరండి. మా ఫ్రీ క్లాసులు గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వని వాళ్ళు ఇవ్వక్కర్లేదు. మేము దాని గురించి బాధపడం. డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదని కాదు ముఖ్యం, వాడు ఎంతవరకు నేర్చుకున్నాడనేది ముఖ్యం. సంస్కృత భారతికి వాడు సంస్కృతం నేర్పగలిగామా నేర్పలేకపోయామా, వాడు 4 మాటలు మాట్లాడగలిగాడా మాట్లాడలేకపోయాడు సంస్కృతంలో అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా సంస్కృత భారతి కృషి చేస్తోంది. సంస్కృత భారతి ప్రచారం ఒక పక్క, మన సనాతన ధర్మం యొక్క రక్షణ ఒక పక్క, భారతదేశం యొక్క దేశభక్తి ఒక పక్క. ఈ 3 ఉద్దేశాలతో మీరు దేశాన్ని బాగు చేయడానికి, దేశాన్ని పునరుద్ధరించడానికి మీరందరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా 2 డెకేడ్స్ జరిగితే, 2 డెకేడ్స్ అట్లీస్ట్ 20 డెకేడ్స్ 20 ఏళ్ళు, 20 ఏళ్ల పాటు ఈ యజ్ఞం జరిగితే మళ్ళా మన దేశంలో సనాతన ధర్మం నిలబడింది అని చెప్పుకోవచ్చు. లేదా మళ్ళీ మొన్నలాగానే 90 ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు మళ్ళీ ఎవరికి పడితే వాడికి ఓట్లేసి సంస్కృతిల భావాలతో అడ్డమైన వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ మనం బానిసలుగా బతకాల్సిన అవసరం ఎన్ని వేల ఏళ్ళు ఉంటుందో తెలియదు. ఇప్పటికే 1000 ఏళ్ళ నుంచి బతుకుతున్నాం, ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు ఇంకా మనకి ఈ రోజుకి కూడా. ఎందుకంటే మన వేదాలు, మన సంస్కృతి మనం చదవలేము, మన పుస్తకాలు మనం స్కూల్ కరికులంలో మనం పెట్టలేకపోతున్నాం. భగవద్గీత చదవలేము, భారతం చదవలేము, మన వేదాలు మనం పెట్టలేము. ఇవే మనం మన స్కూల్ కరికులంలో, ఎడ్యుకేషన్ కరికులంలో పెట్టలేము దురదృష్టవశాత్తు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనకి సంస్కృతం స్వతంత్రం వచ్చిందని ఎలా చెప్తాం? 100 కోట్ల మందికి, 140 మంది కోట్లలో 100 కోట్ల మందికి స్వాతంత్రం రాలేదు ఇంకా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఈక్వల్ స్టేటస్ అన్ని గ్రంథాలకి ఇచ్చినప్పుడు వస్తుంది. ఒకళ్ళు నేర్పచ్చు, ఒకళ్ళు నేర్పాలని నేను చెప్పట్లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి. మన దేశభక్తి, మన దేశం యొక్క సంస్కృతి నిలబడడానికి కావాల్సిన గ్రంథాలని చదవడానికి పర్మిషన్ ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనందరిలో ఆ భావాలు బాగా వచ్చినప్పుడు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. డెమోక్రసీలో మనమే రాజులో. కౌసల్యా సుప్రజారామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాయకం అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక రాముడు తయారవ్వాలి. హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వైదికా మంత్ర దృశ్య పురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమావో వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైచ్చవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైనా సశ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయः. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం వద ధర్మం చర సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు. నమస్కారः. గంటంతకి ఆపేశాను. నేను అరగంట ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అప్పుడు మీరు అడగచ్చు. ముందు ప్రార్థన కంప్లీట్ చేసుకున్నాం. 11:30 అయింది కదా. హిమబిందు గారు ముందు ప్రార్థన చేస్తారా? సరే వీడియో ఆన్ చేసుకోండి. చేశాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. మళ్ళీ చెప్పండి ఇది. ఒక్క నిమిషం సార్, మిస్ అయ్యింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. స్క్రిప్ట్ పక్కన పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా మేడం, మీరు కంప్లీట్ చేశారు కదా. లేదు, రిపీట్ చేయండి ఒకసారి. మధ్యలో గ్యాప్ ఓం వచ్చింది కదా. వీడియో ఆన్ చేసుకొని రిపీట్ చేయండి. కనపడుతుందా మేడం? వీడియో చెప్పండి. ఆన్లోనే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓకే, వసుంధర గారు మీరు చెప్పేయండి. ఇది ముందు నుంచి చదవమంటారా? అది లాస్ట్ ఇది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు హిమబిందు గారు. క్షమ్యతాం మేడం. జనగణమన చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ జనగణమన. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత ఓకే, మళ్ళీ మొదలెట్టండి.
జనగణమన పాడేటప్పుడు అందరూ నుంచోండి. ఏమండి? జనగణమన పాడేటప్పుడు అందరూ నుంచోండి. ఓకే, మొదలు పెట్టండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాఠ మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలసి తరంగా తవ శుభ నామే గాయే तब शुभाशिष मागे तावे जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై హింద్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? తరగతిలో ఒక 4-5 ఇంకా పిన్ నంబర్లు వేయటం లేదు. దయచేసి మీ పిన్ నంబర్లు మీకు బాబు గారు పంపించారు. ఒక పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ లో చూసి మీ పిన్ నంబర్ వేయండి. AVRK అని పేరుతో వస్తుంది. వాళ్ళకి అటెండెన్స్ ఎలా ఇవ్వాలి, ఏ పేరు వాళ్ళు మాకు తెలియదు. అలాగే గూగుల్ పిక్సెల్